బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్న దినాల్లో ఫరోకు ఒక కల వచ్చింది. కల భావం ఒక్కటే, కానీ కళ వచ్చిన విధానం రెండు విధాలుగా ఉంది. నిజమేనా? వెన్నులు తోటి ఒక కళ, ఆవులతోటి ఒక కళ, రెండిటి కళభావం ఒకటే. అయితే ఒకే భావంతో కూడిన ఆ కళ రెండుసార్లు వచ్చిందంటే ఇది చాలా అత్యవసరం అన్నట్టు వాళ్ళు తెలుసుకొని వెంటనే వాళ్ళు మరి 7 సంవత్సరాల పంటను చక్కగా పండించి వాటిని భద్రపరిచే విధానం నేర్చుకున్నారు. వాళ్ళు జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి, ఎవరో కాదు కానీ యోసేపే. ఆయన నా యొక్క మరి వ్యవసాయం పైన వాటిపైన ఉంచి చక్కగా అలా పని చేశారు. కనుక ఒకవేళ ఈరోజు దేవుడు మళ్ళీ మీ పాస్టర్స్ మాట్లాడిన మాటలే మళ్ళీ కానీ మాట్లాడుతున్నారంటే, మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడంటే అది మనకు అత్యవసరం అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. మంచిది. మరి నేను టైం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా. నా మైండ్ ఏంటంటే ఎక్కువసేపు ప్రసంగం చేయాలని ఉండదు నాకు. ఎంత తక్కువ ప్రసంగం చేస్తే అంత మంచిది అనుకుంటా. నేను ఎక్కువ ప్రసంగం చేయాలనేది నాకు ఉండదు. చాలా కార్యాలు ఉన్నాయి, కానీ త్వరగా ముగించాలనే ఆలోచనతో నేను ఉంటాను. కనుక ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో, ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చదివిన లేఖన భాగం ఏదైతుందో 4వ అధ్యాయంలో 11, 12 వచనాలు చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గమనించాల్సింది 11, 12 వచనంలో మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగవరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగ వరకు ఆయన ఇలాగు నియమించెను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమగు సంపూర్ణత గలవార మగ వరకు ఆయన ఇలాగు నియమించెను అనే మాట రాయబడ్డది. అంటే క్రీస్తులో ఏ రకమైన సంపూర్ణత ఉందో అలాంటి సంపూర్ణత మనలో రావడాని కొరకు, క్రీస్తులో 100% దైవత్వం ఉంటే మనలో కూడా 100% దైవత్వం ఉండడానికి కొరకు. నమ్ముతున్నారా ఈ మాటను? 90% కాదు, 99% కాదు, 100% క్రీస్తులో ఉన్న దైవత్వం మనలో ఉండడానికి కొరకు, ఆ విధంగా మనం తయారు కావడానికి కొరకు దేవుడు మన కొరకు 5 రకాల పరిచయం ఉంచాడు. క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటున్నాడు. ఆ కారణం చేతనే మరి మన కాల ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు. పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం అనే వర్తమానం చెప్పాడు. ఈ వర్తమానం చెప్పినప్పుడు ఒక్కొక్కటి మీ పాస్టర్స్ మీకు చెప్పే ఉంటారు, లేదా మళ్ళైనా చెప్తారు. విశ్వాసం అంటే ఏంటిది,
సద్గుణం అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది, ఈ విధంగా దైవభక్తి సహోదర ప్రేమ అంటే ఏంటిది, ఆ విధంగా మనం ప్రారంభము నుంచి లాస్ట్ వరకు ఎదగాలనేది. ఆమేన్. చక్కిస్తున్నాయా? ఓకే. ఓకే, మనందరికీ ఈ కార్యాలు తెలుసు. ఇది పరిపూర్ణ మానవుని స్వరూపం. ఈ పరిపూర్ణ మానవుని స్వరూపంలో ప్రారంభంలో విశ్వాసం నుంచి స్టార్ట్ అవుతుంది, సహోదర ప్రేమ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇది ప్రేమ అనేది మనకు తెలుసు. ఈ ప్రేమ ఏంటిదో కాదు కానీ ఇది దైవిక ప్రేమ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం ప్రేమ అది? దైవిక ప్రేమ. ఎఫెసీలకు రాసిన ఈ పత్రికలో మరి రాయబడ్డ ఈ కార్యాలు, మరి ఇక్కడ మీరు తర్వాత చూసుకోండి. స్టేచర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ అంటే పరిపూర్ణ మానవుని స్వరూపం దగ్గర ఆ కింద ప్రవక్త కొన్ని లేఖనాలు రాసి ఉంటాడు. అందులో మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం ఆ విధంగా పరిపూర్ణం పరిపూర్ణం సంపూర్ణం అనే కొన్ని కార్యాలను అక్కడ రాసి పెట్టాడు. అయితే ఇది దేవుని యొక్క సారూప్యం, ఇది యేసుక్రీస్తు యొక్క సారూప్యం. దీన్ని మన కాల ప్రవక్త పరిపూర్ణ మానవుని స్వరూపం అంటున్నాడు. ఇక్కడ పరిపూర్ణ మానవుడు అనే ఆ పదం ఎక్కడి నుంచి తీశాడు ప్రవక్త అంటే ఈ యొక్క ఎఫెసీలకు రాసిన ఈ పత్రికలోనే ఈ మాటని తీశాడు ఆయన. నాలుగవ అధ్యాయంలో మనం చదివిన ఈ లేఖన భాగంలో క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమగు సంపూర్ణత కలవారమగు వరకు అనే ఈ పదాలను మనం ఇంగ్లీష్లో కానీ చూస్తే మెల్లగా పోదాం. ఇక్కడ 13th వర్స్లో ఏముంటుందంటే టిల్ we all come in the unity of the faith and of the knowledge of the Son of God unto a perfect man, unto the measure of the stature of the fullness of Christ అని రాయబడ్డది. పర్ఫెక్ట్ మ్యాన్ అనే పదం ఇక్కడ ఉపయోగించారు. సంపూర్ణ పురుషుల మగ వరకు అనే పదాన్ని ఇంగ్లీష్లో పరిపూర్ణ మానవుడని రాయబడ్డది. కనుక ఈ పరిపూర్ణ మానవుని స్వరూపంలోకి మనం వెళ్ళాలని మరి దేవుడు మన ఎడల ఉద్దేశించాడు. 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 చదవండి. 15 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదాము. ఎవరి వలె ఉండడానికి? క్రీస్తు వలె. క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఇక ఇప్పుడు మనం ఇట్లా చూడవచ్చు. ఇక్కడ కూడా మనం ఒక పిరమిడ్ రాద్దాం. ఈయన క్రీస్తు అయితే ఆయనలాగా ఉండడానికి ఇంకొక వ్యక్తి కావాలి. ఇది పరిపూర్ణ మానవుని స్వరూపం, క్రీస్తు స్వరూపం ఇది. ఈయనలాగా ఉండడానికి ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉండాలి. అది ఎవరైనా కావచ్చు. జగత్తు పునాది వేయబడక ముందు దేవుని చేత ఏర్పరచబడ్డ ఎవరైనా కానీ కావచ్చు. వాళ్ళు కూడా
ఆయన వలె మారుతారని రాయబడ్డది. ఎస్. ఆయన వలె మారడానికి కొరకే దేవుడు వారిని జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచుకున్నాడు అనే మాట మనకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29 వచ్చింది, చదవండి. రోమా 8:29. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. రైట్. ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారగుట కంటే ఆ కుమారుని వలె క్రీస్తు వలె ఉండడానికి వారిని నిర్ణయించాడు. ఎస్. ఆమేన్. కనుక జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు ఎవరిని చూశాడో, ఎవరిని నిర్ణయించాడో, ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడో వాళ్ళు మాత్రమే ఆయన కుమారునితో సారూప్యం గలవారుగా ఉంటారు. వాళ్ళు ఎవరు వాడితే వాళ్ళు ఉండడానికి వీలు లేదు, జరగదు అది. అయితే ఎవరినైతే నిర్ణయించాడో వాళ్ళు మాత్రమే ఆ విధంగా ఉంటారు. ఎందుకొరకు ఆయన నిర్ణయించాడంటే ఆయన కుమారునితో సారూప్యం గలవారగుటకు నిర్ణయించాడు ఆయన. ఆమేన్. కనుక ఇప్పుడు మరి యేసుక్రీస్తు వచ్చిపోయిన తర్వాత ఆ సారూప్యములోకి ఎవరైనా మారారా అంటే మరి ఎవరి పేరు చెప్పొచ్చు మనం? విలియం బ్రెన్హామ్. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ మన కాల ప్రవక్త పేరు మనం చెప్పవచ్చు. ఇవి మరి మనం క్రమంగా ఎదుగుతూ ఉంటే ఎదిగిన వాళ్ళు పట్టుకునే కార్యాలు ఇవి. ఆమేన్. అయితే ఎదగని వాళ్ళకు ఏంటంటే విలియం బ్రెన్హామ్ గారు అనేసరికి వాళ్ళకు ఒక అభ్యంతరం కనిపిస్తుంది వాళ్ళకు. ఒకవేళ నీ పేరే చెప్తే, విలియం బ్రెన్హామ్ గారిని పక్కకు పెట్టి నీ పేరు చెప్తే నమ్ముతావా? నమ్మవు. నువ్వు వాక్యాన్ని నమ్మాలి. మరి నువ్వు చెప్పాలి అక్కడ యేసుక్రీస్తు వలె ఉండడానికి ఎవరు నిర్ణయించాడంటే నన్ను నిర్ణయించాడని చెప్పాలి. నువ్వు దాన్ని కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి దాన్ని. ఒక వ్యక్తిని నిర్ణయించాడు జగత్ పునాది వేయబడక ముందు. ఒక వ్యక్తినే కాదు, అనేకులను నిర్ణయించాడు. విలియం బ్రెన్హామ్ గారినే కాదు, వధువులో విలియం బ్రెన్హామ్ గారు కూడా ఒక మెంబర్, ఒక సభ్యుడు. ఆయన వలె మనం కూడా సభ్యులమే. అయితే విలియం బ్రెన్హామ్ గారి గురించి ఎవరికి అభ్యంతరం ఉంటుందంటే దేవుని వాక్యాన్ని నమ్మని వాళ్ళకే అభ్యంతరం ఉంటుంది. ఉదాహరణకు మనమందరం అని పౌలు గారు అన్నాడు. కనుక ఒకరు కాదు, ఇక్కడ చాలామంది మారుతారు అనేది. అందులో నీవు ఒకడవు, నేను ఒకరిని, విలియం బ్రెన్హామ్ గారు ఒకరు. అంతేనా కాదా? రైట్. ఈ క్రమంలో ఇంకా మనం ఆ స్టేజ్లోకి రాలే కానీ ఆల్రెడీ విలియం బ్రెన్హామ్ గారు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత విలియం బ్రెన్హామ్ గారు వెళ్ళిన ఆ విధానం ఏంటంటే ఆయన ఇక్కడ నుంచి ఎదిగి విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహం కానుంచి ఎదిగి ఆయన దైవిక ప్రేమలోకి ఎదిగాడు. ఆయన క్రమంగా వాక్యం వింటూ ఉంటే, లోతుగా వింటూ ఉంటే ఈ కార్యాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకవేళ ఇది స్టేచర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ అంటే పరిపూర్ణ మానవుని స్వరూపం ఇక్కడి వరకేనా? ఇది కూడానా? ఏమండి, ఇది కూడానా? ఇదేనా ప్రేమ కూడా? ఇది కూడానా? ప్రవక్త ఇది కూడా రాసి పెట్టాడా లేదాడా? ఇది కూడా రాసి పెట్టాడంటే ఇది మొత్తం పరిపూర్ణ మానవుని స్వరూపం. ఒకవేళ ఇది కాదు, ఇక్కడి వరకే అంటే అది పరిపూర్ణ మానవుని స్వరూపం కాదు, అసంపూర్ణ మానవుని స్వరూపం అది. కనుక అక్కడి వరకు ఎదగాలి. అది మన కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారి యొక్క జీవితంలో జరిగిందా? ఇది ఆయన విశ్వాసం మొదలుకుంటే అన్నిట్లలో ఎదుర్కొంటూ వెళ్ళిపోయాడు ఆయన.
ఆమేన్. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. అర్థమైందండి? ఏం చేయాలి మనం? ఎవరిలాగా ఉండడానికి? క్రీస్తు వలె ఉండడానికి. రైట్. ఇక్కడ మనం ఇది విలియం బ్రన్నాం గారికి అనుకుందాం. ఇక్కడ మనం కూడా ఏం చేయాలా? మనం కూడా ఎదగాలి అన్ని విషయాల్లో. క్రీస్తు వలె ఉండడానికి విలియం బ్రన్నాం గారు ఎదిగాడు. ఇప్పుడు విలియం బ్రన్నాం గారు లాగా ఉండడానికి మనం ఎదగాలి. ఆమేన్. విలియం బ్రన్నాం గారు లాగా ఉండడానికి మనం ఎదిగితే మనం క్రీస్తు వలె ఉండడానికి ఎదిగినట్లే. యేసుక్రీస్తు అపోస్తలులతో అన్న ప్రకారంగా మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్లు అన్నాడు. మీ మాట వినవాడు నా మాట విన్నట్లు అన్నాడు. కనుక అలాగే ఎప్పుడైతే మన కాల ప్రాక్త ఈ యొక్క పరిపూర్ణ మానవుని స్వరూపంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆయన వెళ్ళిన విధంగానే మనము కూడా వెళ్ళాలంటే ఈయనలాగానే ఉండాలి మనం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈయన యేసుక్రీస్తు అనుకో, ఈయన యేసుక్రీస్తు కదా. ఈయన ఏమేం చేయాలనుకున్నాడు, ఏమేం చేశాడు అనేది జస్ట్ మనకు 4 సువార్తలలో రాయబడ్డది. ఎన్ని సువార్తలలో? 4 సువార్తలలో రాయబడ్డది. ఈ 4 సువార్తలలో రాయబడ్డది కొంతనే, కానీ ఆయన ఇంకా ఏం చేయాలనుకున్నాడు, ఏంటి ఆయన లైఫ్ అనేది, మనలో ఉండి ఎట్లా జీవించాలనుకున్నాడు అనేది మన కాల ప్రాక్త యొక్క జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే మన కాల ప్రాక్త వర్తమానాలు 1200 పైన వర్తమానాలు ఉన్నాయి. అన్నిట్లలో ఆయన ఎట్లా వెళ్ళాడు, ఏం చేశాడు, ఏ విధంగా జీవించాడు అనేది రాయబడ్డది. అయితే మనకి ఇక్కడ రాయబడ్డ ప్రకారంగా అన్ని విషయములలో మనం క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలి. అన్ని అంటే ఎన్ని బ్రదర్? చాలా ఉన్నాయి. 1, 2, 3 చూసుకుందాం ఈరోజు, అంతేనా? రైట్. ఇక్కడ మరి విలియం బ్రన్నాం గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే కొందరికి అభ్యంతరంగా ఉంటుందిలేండి. ప్రవక్త గురించి ఊకే మాటి చెప్తా అంటే కొందరికి అభ్యంతరంగా ఉంటుంది. బిలీవర్స్కి మాత్రం అది క్రొవ్వు మీద దొరికినట్టు ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అది. నేను విలియం బ్రన్నాం గారి గురించి మాట్లాడే విషయంలో, ధైర్యంగా ఎదుర్కొనే విషయంలో నేను ఎక్కడైనా ముందుంటా. నేను ప్రాబ్లం ఏం లేదు. సరే, అంటే ఆయనను మనం ఆరాధన చేస్తలేం, ఆయన ఘనపరుస్తలేం, కానీ ఆయన జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఆయన ఏం తీసుకొచ్చి ఇచ్చాడు మనకు అనే విషయాలను మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు. రైట్. అయితే ఒక చెట్టు పైకి ఎదగాలంటే ఇక్కడ ఒక విత్తనం వేసినాం నేలలో. ఈ చెట్టు పైకి ఎదగాలంటే దీని వేర్లు కిందికి వెళ్తుండాలి, అంతేనా? ఈ వేర్లు కిందికి పోతుండాలి. కొన్ని చెట్లను మీరు చూస్తారు, ఆ చెట్టు వేరు ఎక్కడో పక్క ఇంట్లో తేలుతుంది, కిందికి పోయి ఎక్కడో ఉంటుంది, పోయి చాలా దూరం పోతుంది. అప్పుడప్పుడు మనం పునాదులు తీసేటప్పుడు కూడా వెళ్తూ ఉంటాయి. ఆ ఏర్లను గొడ్డలతోటి కట్ చేస్తుంటారు. ఉండేది చెట్టు ఒక దగ్గర, వేర్లు మాత్రం ఎందుకు అంత దూరం పోవాలి? అవి ఈ వేర్లు ఎంత కిందికి వెళ్ళిపోతే అంత బలం ఆ చెట్టుకు, అంతగా ఎదుగుతూ ఉంటుంది ఆ చెట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఎదగాలంటే ఏం చేయాలా? పైకి వెళ్ళాలంటే కిందికి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే ఏం చేయాలా?
కిందికి వెళ్ళాలి. క్రీస్తు వలె ఉండడానికి మనం ఎదగాలంటే మనం కిందికి వెళ్ళిపోతుండాలి. కిందికి వెళ్ళిపోవడం అంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే మాట. తగ్గింపు జీవితం, హంబుల్ లైఫ్, సామాన్యమైన జీవితం, సింప్లిసిటీ, ఒక దీనత్వం అనేది ఇది మనకు చాలా అవసరం. ఇది అర్థమైందా అండి? ఆమేన్. మన కాల ప్రవక్త విలియం బ్రన్నాం గారు ఆయన ఒక మాట అన్నాడు. మీరు వెళ్ళి ఒక వర్తమానం ఉంది మనకు తగ్గింపు జీవితం గురించి. ఏంటిది ఆ వర్తమానం? హంబుల్ నిన్ను నీవు తగ్గించుకున్నామనే వర్తమానంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తును నా దేవునిగా చేసినది ఏంటి, యేసుక్రీస్తును నాకు దేవునిగా చేసినది ఏంటిదంటే ఆయన తగ్గించుకున్న జీవితమే అన్నాడు. ఆయన తగ్గించుకున్న దీన జీవితమే ఆయనను దేవునిగా చేసింది అన్నాడు ఆయన. ఆయన అందుకే అన్నాడు, ఆ కారణం చేతనే దయ్యాలు వెళ్ళిపోవడానికి కారణం ఆయన తగ్గించుకున్నది అన్నాడు. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామాన్ని ఎందుకు హెచ్చించాడంటే ఆయన అన్నిటికంటే కిందికి తగ్గించుకున్నాడు. ఆయన సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. ఆయన మామూలు తగ్గింపు కాదు అది. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని ఆయన ఏం చేశాడంటే అవన్నీ వదులుకొని కిందికి వచ్చి రిక్తునిగా, ఏమీ లేనివానిగా, సామాన్యమైన వ్యక్తిగా పేదల దగ్గరికి అంతటా వెళ్ళి ఆయన ఒక పేదగా జీవించి ఎంత తగ్గించుకున్నాడంటే, అందుకే ప్రవక్త అన్నాడు, ఆ వ్యక్తిని అంటే యేసుక్రీస్తు నాకు దేవునిగా చేసింది ఆయన తగ్గించుకున్న జీవితమే అంటాడు ఆయన. అలాగే ఈరోజు విలియం బ్రన్నాం గారు ఆయన ఆ సారూప్యంలోకి వెళ్ళాడంటే ఆయన తగ్గించుకున్న జీవితమే అది. తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ప్రవక్త అన్నాడు, ఒక దీన సంఘాన్ని నాకు చూపియండి, దేవుని శక్తిని నేను అక్కడ చూపిస్తానన్నాడు ఆయన. ఒక దీన సంఘాన్ని నాకు చూపించండి అన్నాడు ఆయన. సంఘం దీనంగా ఉండాలి. సంఘం దీనంగా ఉండాలంటే కాపరి తగ్గించుకోవాలి, సంఘ పెద్దలు తగ్గించుకోవాలి, బిలీవర్స్ తగ్గించుకోవాలి, ట్రస్టీలు తగ్గించుకోవాలి. ఆమేన్. అందరూ ఆ రకమైన జీవితంలోకి వెళ్ళిపోవాలి. గ్లోరీ. అప్పుడు దేవుని యొక్క పవర్ను ఆ యొక్క చర్చ్లో మనం చూడగలుగుతాం. దేవుని యొక్క శక్తిని ప్రతి వ్యక్తి లోపల మనం చూడగలుగుతాం. ఆమేన్. అవును ప్రియులారా, ఇప్పుడు ఆయనకు హెచ్చించుకునే వాళ్ళు ఆయనకు అవసరం లేదు, కానీ తగ్గించుకునే వాళ్ళే ఆయనకు కావాలి. ఆమేన్. మోషే కానీ పౌలు కానీ దైవజనులందరూ కూడా ఎవరైతే తగ్గించుకున్నారో వారిని ఆయన వాడుకొని వాళ్ళ ద్వారా తన కార్యం చేసుకుంటూ వచ్చాడు ఆయన. అవును, ఇప్పుడు మీరు చూడండి, సంఘములో కాపరితో సహా కాపరి దీన జీవితం కలిగి ఉంటే డీకెన్స్ కూడా అట్లే ఉంటారు. ఎవరైనా బ్రదర్ నేను సంఘ పెద్ద పని చేస్తా అని అన్నారనుకో, ఆ వ్యక్తిని దేవుడు వాడుకోవడాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రదర్ నేను చెయ్యలేను, నేనేదో సామాన్య విశ్వాసిగా ఉంటా, వచ్చి వినిపోతా అని కానీ ఎవరైనా ఉంటే
అట్లాంటి వ్యక్తి దేవునికి అవసరం. ఆమేన్. yes బ్రదర్ నేను చేస్తా, పోయిన సంవత్సరం ఆయనకు సంఘ పెద్ద ఇచ్చిండ్రు, మరి ఈ సంవత్సరం నాకు ఇయ్యరా, నేను విశ్వాసిని కాదా, నేను చర్చికి రావట్లేదా, నేను దశం భాగాలు ఇవ్వట్లేదా అంటే అట్లాంటి వ్యక్తిని దేవుడు వాడుకోడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఎట్లా ఏ విధంగా ఉండాలంటే ఆ వ్యక్తి పదవి ఇస్తే పదవిలో కొనసాగాలి, పదవి తీసేస్తే ముఖం మార్చుకోకుండా అక్కడే హ్యాపీగా కూర్చోవాలి. yes ఆమేన్. కూర్చొని వాక్యం వినాలి. పదవి కొరకు ఆశించే వ్యక్తి ఉన్నాడు అనుకో, అతని పదవి తీసేస్తే ముఖం మార్చుకొని సంఘాన్ని చీల్చేస్తాడు. జరగదా అది? పదవి కొరకు ఆశించే వ్యక్తి, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, నేను ఎవరింటికైనా వెళ్ళాను అనుకోండి, వెళ్ళేటప్పుడు వాళ్ళు నాకు మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మొత్తం కేఎఫ్సి మంచి మంచి పీసులు, ఫిష్ ఫ్రై ఇవన్నీ చేసి పెడతారు. చేసి పెట్టాలనే ఆశతో నేను పోయినానుకో, వాళ్ళ ఇంట్లో ఏమి లేకుండా ఏదో ఇంత పచ్చడేసి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టిననుకో, ఎట్లుంటుంది నాకు? నేను అనుకుంటా, నేను ఒకటి అనుకొని వచ్చినా ఇక్కడికి, ఇక్కడ ఇంకోటి జరిగింది, ఇంకోసారి ఇంటికి కూడా రాను. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ ఒక ఇంటికి వెళ్ళిండట. వెళ్ళి ఆయన ఏంటంటే మంచి మటన్ మంచిది పెడతారు అనుకొని పోయిండట. పాపం ఆ బిలీవర్స్ పప్పు అన్నం చేసి పెట్టినట, అన్నం వండి పప్పు వేసిండ్రట. పప్పు వేసి ముందుకు తీసుకొస్తే ఆయన అన్నాడట, సింహము గడ్డి మేయునా, పాస్టర్ పప్పు కూడు తినునా అని నీళ్లు తీసుకొని చేతులు కడుక్కున్నాడట అందులో. అట్లాంటి పాస్టర్లు ఉంటారు. సరే, ఆడ వాళ్ళు ఏం పెట్టినా తింటా, వాళ్ళు ఏం పెట్టకుంటే బయట టిఫిన్ చేసిపోతా అంటే ఎంత బాగుంటుంది. సరే, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా పచ్చడి ఉంటే తినేసి వస్తా అని, ఇంకేం లేకుంటే మిర్చి పౌడర్ ఏమైనా ఉంటే వేసుకొని తిని వస్తా అనే ఆలోచనతో పోతే అక్కడ బిర్యానీ పెట్టిననుకో హ్యాపీ, బిర్యానీ పెట్టకుండా అదే పచ్చడి వేసిందనుకో అప్పుడు కూడా హ్యాపీగానే ఉంటాడు. ఎందుకంటే ఈయన వెళ్ళిందే ఆ విధానంలో వెళ్ళిపోయాడు కనుక, తగ్గింపులో వెళ్ళిపోయాడు కనుక, తగ్గింపును కోరుకున్నాడు కనుక హ్యాపీగా ఉంటాడు. దైవత్వాన్ని చూపించగలుగుతాడు అతను. ఒకవేళ ఆయన ఇట్లా కావాలి అట్లా కావాలని పోతే అవమానం జరుగుతుంది. ఏం జరుగుతుంది? అహంకారం వెంబడి అవమానం వచ్చునని బైబిల్లో. కనుక ఎంత సామాన్యులుగా ఉంటే అన్ని దీవెనలు మనకు వస్తూ ఉంటాయి. కనుక చర్చ్లో కూడా కానుకల ప్రార్థన ఇయ్యలేదు అనే ఆలోచన మనకు ఉండకూడదు. లాస్ట్ ప్రార్థన కానుకల ప్రార్థన అనే ఆలోచన ఇక్కడ ఉండకూడదు. నీవు చర్చికి వచ్చేది ఎందుకొరకంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా జీవించి ఏదన్నా పని చెప్తే చేసి వస్తా అనే విధానంలోనే రావాలని ఇక్కడికి. ఆ విధంగా చర్చికి వస్తేనే నీవు ఆ సంఘంలో ఎల్లకాలం ఉంటావు. నీవు అక్కడ ఏ అవమానం జరిగినా, ఏం జరిగినా, ఏ కష్టం ఏ నష్టం వచ్చినా నువ్వు ఆ చర్చ్ని వదిలిపెట్టకుండా నిలబడతావు అక్కడ. కానీ ఆ చర్చ్లో ఏదో బెనిఫిట్ నాశించిపోయినావు అనుకో, నువ్వు అది దొరకకుంటే నీవు అవమానం చెంది నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. బెనిఫిట్ను గొప్పవాటి కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, కుర్చీల కొరకు, స్థానాల కొరకు వెళ్ళేది కాదు ఇక్కడ. దాన్ని మన కాల ప్రవక్త ఆ విధానంలో వెళ్ళలేదు. మన ప్రవక్త చాలా దీనునిగా, సామాన్యునిగా వెళ్ళిపోయాడు ఆయన. మీకు తెలుసా, ప్రపంచంలో ప్రవక్త అన్నాడు, నోవా కాలం తర్వాత ఇంత స్పష్టమైన వర్తమానం ఏ కాలంలో రాలేదన్నాడు ఆయన. క్షమించండి, హానోక్ కాలం తర్వాత అన్నాడు ప్రవక్త. హానోక్ కాలం తర్వాత ఇంత స్పష్టమైన వర్తమానం ఏ కాలంలో ఎప్పుడు రాలేదన్నాడు ఆయన.
అంటే ఏ కాలంలో అంటే మోషే కాలంలో రాలే, ఏలియా కాలంలో రాలే, ఈవెన్ యేసుక్రీస్తు కాలంలో రాలే, పౌలు కాలంలో రాలే. నమ్ముతున్నారా ఇది? ఆమేన్. అంత స్పష్టమైన వర్తమానం మన కాలంలో, ఈ కాలంలో మన దగ్గరికి వచ్చింది ఈరోజు. మరి అంతటి వర్తమానం వచ్చిన స్వీకరించిన మన కాల ప్రవక్త ఎట్లుండాలి? కానీ చాలా దీనునిగా ఉన్నాడు ఆయన, Yes. సామాన్యునిగా ఉన్నాడు ఆయన. ఆ కారణం చేతనే ఆయన క్రీస్తు వలె ఉండడానికి ఎదిగాడు ఆయన. ఆమేన్. మనకొక మర్మం తెలిసిందా? ఓ మనంత గొప్పోళ్ళు లేరు. నీకేం తెలుసు, నీవెన్ని పుస్తకాలు చదివినావు అని చెప్పేసి అంటుంటాం మనం. ఎదిగిన వ్యక్తి పరిపూర్ణుడు తగ్గించుకుంటాడు ఆయన. ఆమేన్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం వరి చేను ఉంటుంది, వరి పొలం. అది పంట కోసే టైంలో ఆ వరి కంకి ఇట్లా కిందికి బెండ్ అవుతుంది, అంతే కదా? Yes. కిందికి బెండ్ అయిందంటే అది పరిపక్వత చెందింది అని అర్థం. అది ఎప్పుడు స్ట్రేట్గా నిలబడుతుంది అంటే పరిపక్వత కానప్పుడు ఇట్లే స్ట్రేట్గా నిలబడుతుంది. స్ట్రేట్గా నిలబడేటోళ్ళు పరిపూర్ణతలోకి ఇంకా రాలేదు అని అర్థం. క్రీస్తు సారూప్యములోకి ఇంకా వాళ్ళు రాలేదు అని అర్థం. వాళ్ళు బెండ్ అవుతుండాలి, తగ్గించుకోవాలి. మన కాల ప్రవక్త ఎన్నో వర్తమానాలు చదివిన వ్యక్తి. ఆయనకు ఎక్కడికి వెళ్ళినా గొప్ప గౌరవం ఇచ్చిండ్రు. Yes. అయినా కూడా ఆయన వాటన్నిటిని లెక్కలోనికి తీసుకోలేదు ఆయన. ఆమేన్. ఒకరోజు సైతానుడు వచ్చి అన్నాడు, ఓరల్ రాబర్ట్ ఆఫీస్ చూడెట్లుందో నీ ఆఫీస్ చూడెట్లుందో అన్నాడు. ఓరల్ రాబర్ట్ ఆఫీస్ అద్దాలతో చేయబడింది, నీ ఆఫీస్ మాత్రం చెక్కలతో చేయబడ్డది అంటే ప్రవక్త అన్నాడు, నాకు ఇది సరిపోతుందిలే అన్నాడు ఆయన. ఆయన పెద్ద కారు తీసుకొచ్చి, మంచి కారు తీసుకొచ్చి ఇవ్వాలనుకున్నాడు. నాకు ఈ పాత క్యాడిలాక్ కారు సరిపోతుందిలే అన్నాడు ఆయన. అంటే ఆయన తీసుకోలేడని కాదు, చేయలేడని కాదు, చూపించుకోలేనని కాదు, అంతగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. అయినా కూడా ఆయన సామాన్యునిగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. ఆమేన్. దీనిపైన చాలాసేపు మనం మాట్లాడవచ్చు. విలియం బ్రెన్నాం గారు చిన్నప్పుడు ఆయన ఎంత పేదవాడో, ఆయనకు వేసుకోవడానికి కోటు కూడా లేకుంటే వాళ్ళ తండ్రి యొక్క ప్యాంట్ తీసి తల్లి సూదితోటి కుట్టి కోటు చేసినట్లు మనం చూస్తాం. Yes. ఈ విషయం ఎవరన్నా మనం చెప్పుకుంటామా? ఒకవేళ మనకే అట్లాంటి స్థితి ఉంటే చిన్నప్పుడు, అలాంటి పేదరికంలోంచి మనం వస్తే మనం చెప్పుకుంటామా? చెప్పుకోలేము. ఇంకా మన ఫ్రెండ్స్ మనోళ్ళు మంచిగా చదువుకొని మంచిగా కార్లలో వచ్చి అఫీషియల్గా ఉంటే వాళ్ళ ఎదుట మనం ఏం లేకున్నా వాళ్ళలాగా ఉండాలని కాకి పావురన్ రంగు వేసుకున్నట్లు వేసుకుంటాం మనం. కానీ ఉన్నదున్నట్లు చెప్పుకునే వాళ్ళ యొక్క జీవితాలు అవి ఎదిగినాయి. హల్లెలూయా. ఆమేన్. కొన్నిసార్లు మన కులం చెప్పుకోవడానికి కూడా మనం ఇష్టపడం, మన వయసు చెప్పుకోవడానికి కూడా మనం ఇష్టపడం. ఏమవుతుంది? నీకు చదువు వచ్చా అంటే రాకున్నా కూడా వచ్చు అంటాం మనం. అవునా కాదా? ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? మనల్ని మనం తగ్గించుకోవట్లేదు. మీరు అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా గొప్ప వాళ్ళు చెప్పుకునేటప్పుడు వాళ్ళు మొత్తం జీవితం అంతా ఉన్నట్టు తీసి బట్ట బయలు చేసేస్తారు. వాళ్ళు అన్నీ చెప్తా అంటారు. అంటే వాళ్ళ పేదరికం ఏంది, వాళ్ళు ఎట్లా చదువుకున్నారు, ఏం చేసిండ్రు. వాళ్ళు అడుక్క తిన్న వాళ్ళు కూడా అట్లా సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా తల్లి ఇల్లు అడుక్కొని నన్ను పోషించింది అని చెప్పుకున్న సందర్భాలున్నాయి. అట్లాంటివి మనం చెప్పుకోగలుగుతామా?
రైట్, ఉన్నది ఉన్నట్లు మనం అవసరమైతే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే చెప్పుకోవాలి. మనం ఎవరు చెప్పుకోగలుగుతారంటే అట్లా తగ్గింపు కలిగిన వాళ్ళు మాత్రమే చెప్పుకోగలుగుతారు. హెచ్చింపు స్వభావం కలిగి హెచ్చింపు దృష్టి కలిగిన వాళ్ళు ఆ పని చేయరు. అలాంటి వాళ్ళు దేవుని సారూప్యంలోకి వెళ్ళే అవకాశమే లేదు. మన కాల ప్రవక్త ఆ విధంగా వెళ్ళిపోయాడు పైకి. ఆయన తెలియదంటే తెలియదు అన్నట్టు చెప్పేశాడు. ఆయన తెలుసు అంటే తెలుసు, నాకు ఇంతవరకు తెలుసు అని చెప్తాడు. ఆయన ఒక ప్రశ్న వేసిన అనుకో ఎవరన్నా, నాకు ఇంతవరకు తెలుసు మిగతా తెలియదు, దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నేను మళ్ళీ తీసుకొచ్చి మీకు చెప్తా అంటాడు ఆయన. తెలివందాన్ని కూడా తెలిసినట్లు మాట్లాడింది అనుకో, దేవుడే తీసి పక్కన పెట్టేస్తాడు ఆయన్ను. కనుక ఆయన ఎంత ఎదిగినా ఈ విషయం ఇంకా నాకు తెలియదు, బయలుపరచబడలేదు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా, ఆయన చెప్పినప్పుడు నేను వచ్చి మీకు చెప్తా అని చెప్పేసి అంటాడు ఆయన. అట్లా కనుక ఇవన్నీ చాలా కార్యాలని మనం ఆ అంశం పైన వెళ్తే, కనుక మనం క్రీస్తు వలె ఎదగాలంటే మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి. కొర్నేలి ఉన్నాడు చూడండి. కొర్నేలి ఎవరంటే బైబిల్లో ఉన్న కొర్నేలి పోలీస్ ఆఫీసర్, శతాధిపతి. ఇటలీ బెటాలియన్ పోలీస్ డిపార్ట్మెంట్లో శతాధిపతిగా ఉన్నాడు ఆయన. మరి ఇంటికి పేతురు వచ్చినప్పుడు, పేతురు ఏమో చేపలు పట్టేవాడు, అవునా? ఈయననేమో 100 మంది పోలీస్ ఆఫీసర్ల పైన, పోలీసుల పైన ఆయన అధికారి. ఆయన ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అట్లాంటి అధికారం కలిగిన వ్యక్తి ఆయన. దైవజనుడి ఇంటికి వచ్చిందంటే వెంటనే ఆయన పదవి, ఆఫీస్ గీఫీస్ అంతా వదిలేసుకొని ఆయన అందరి ముందు సాగిలపడ్డాడు. జరిగిందా? బంధువులందరి ఇంటి నిండా ఉన్నారు. ఆయన వస్తున్నాడు, దగ్గరికి వచ్చిందంటే ఆయన సిద్ధపడ్డాడు. అందరు చూస్తూ ఉన్నారు, అందరు ఎదుట సాగిలపడ్డాడు. ఆయన అన్నాడు, వద్దొద్దు, నువ్వు సాగిలపడద్దు, నేను కూడా నీలాంటి మనిషినే లేవు అని చెప్పేసి అంటాడు. అంటే అట్లాంటి విధానాన్ని ఆయన నేర్చుకున్నాడు. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క జీవితాలను మనం తగ్గించుకొని ఎవరిని ఎట్లా రెస్పెక్ట్ చేయాలా, ఎట్లా గౌరవించాలనేది కూడా మనం నేర్చుకోవాలి. మనం ప్రవక్త ఇక మన ఇవన్నీ కూడా మనకి ఎక్కడో దొరకలే, మనకు ప్రవక్త వర్తమానంలోనే దొరికినాయి ఇవన్నీ కూడా. నేనైతే చాలా ధన్యుణ్ణి అండి. ఈ వర్తమానాన్ని బట్టి, ప్రవక్తను బట్టి, మరి మాటలను బట్టి నేను చాలా ధన్యుణ్ణి. దేవుడు నిజంగా ఎక్కడో కొట్టుకపోతున్నా నన్ను తీసుకొచ్చి ఈ వర్తమానం నిలబెట్టాడు ఆయన. కనుక ప్రవక్త మరి ఆయన వర్తమానంలో ఏమన్నాడంటే గౌరవములని ఒక వర్తమానం కూడా చెప్పిండు. ఏ వర్తమానం అది? గౌరవములనే వర్తమానాన్ని చెప్పిండు. ఎంతమంది చదివారు గౌరవములు అనేది? చదవకుంటే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ప్రాబ్లం లేదు. మీరు మీ పాస్టర్స్ని అడగండి, మరి గౌరవములనే వర్తమానం ఉందా అయ్యా అని అడగండి. ఒక్కటే ఉంది, అది నా పర్సనల్ కాపీ అనడానికి పాస్టరు, అది నీ పర్సనల్ కాపీ కావచ్చు కానీ నేను తీసుకుపోయి జిరాక్స్ చేసుకొచ్చుకుంటా ఇయ్యా అనాలే అని పోయి జిరాక్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ కాపరికి ఇచ్చి దాన్ని నువ్వు చదవాలి. ఒకటే కానీ ఉంటే ఆ విధంగా చదివినప్పుడు ప్రవక్త అంటాడు, ఈ వర్తమానాన్ని నేను ఈ రాత్రి మీలో ఉండే ప్రతి ఒక్కరి హృదయంలోకి ఎక్కించాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఈ గౌరవించే విధానాన్ని ప్రవక్త కూడా ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే వర్తమానికుడు ఒకటే అన్నాడు ప్రవక్త. అంటే ఈ వర్తమానం ఎట్లా వచ్చింది మన దగ్గరికి అంటే, ఈ వర్తమాన ప్రకారంగా ఆయన జీవించి మనకు చెప్పాడు ఆయన. కనుక వర్తమానికుడు ఒకటే అన్నాడు ఆయన. కనుక గౌరవములని వర్తమానం ఆయన చెప్పాడంటే ఆ గౌరవం ఏంటిదో, ఎట్లా ఇయ్యాలనో అనేది విలియం బ్రెన్నాం గారు నేర్చుకున్నాడు ఆయన. ఆ కారణం చేతనే ఆయన ఏమంటాడంటే భయం వల్ల గౌరవం వస్తుంది అని చెప్పి ఆయన ఏమంటాడంటే, నేను నా భార్యకు భయపడతాను, నా సంఘానికి భయపడతాను, నేను చుట్టుపక్కల వారికి భయపడతాను. ఎందుకొరకంటే వారి మార్గ మధ్యములో నేను ఏమైనా అడ్డుబండ నుంచుతానేమో, క్రైస్తవుని కాదు అన్నట్లు చూపిస్తుంటానేమో
అని ఆయన వాళ్ళకు భయపడతానన్నాడు. అంటే వాళ్ళు కొడతారు చంపుతారని దాని కొరకు కాదు ఆయన భయపడ్డది. అయ్యో నేను క్రైస్తవునిగా జీవించకుంటే మరి వాళ్ళు జీవిస్తారో లేదో ఎట్లా ఏంది అని చెప్పేసి వాళ్ళ ముందు ఈయన భయపడి జీవించాలంటే ఈ భయం వల్ల గౌరవం ఏర్పడుతుంది అన్నాడు ఆయన. కనుక ఈ గౌరవం అనేది కూడా మనమందరం నేర్చుకోవాలి. విలియం బ్రన్నాం గారి దగ్గరికి వస్తే ఆయన అన్నాడు, నేను క్యాథలిక్ బిషప్ని కూడా రెస్పెక్ట్ చేస్తానన్నాడు ఆయన. నీకేం తెలుసు, నాకు తెలిసినంత నీకు తెలుసా అన్నాడా? అనలేదు. ఆయనకు తెలియకపోవచ్చు, ఆయన వయస్సును బట్టి ఆయన విధానాన్ని బట్టి ఆయన తప్పులోనే ఉండొచ్చు. అయినా విలియం బ్రన్నాం గారు రెస్పెక్ట్ చేశాడు ఆయన. మనలో ఒకరిని ఒకరిని గౌరవించుకోవాలని కూడా చెప్పాడు ఆయన. ఈ గౌరవములు అనేది ప్రవక్త ఏమన్నాడంటే, గౌరవములు అనే దాన్ని దేవుడు తన కొరకు తన సేవకుల కొరకు ఉండాలని దేవుడు డిమాండ్ చేస్తున్నాడట ఆయన. ఎవరెవరి కొరకు? తన కొరకు తన సేవకుల కొరకు ఈ గౌరవం ఉండాలని, తనను తన సేవకులను గౌరవించాలని దేవుడు డిమాండ్ చేస్తున్నాడట ఆయన. ఏం చేస్తున్నాడు? డిమాండ్ చేస్తున్నాడు ఆయన. ఈ గౌరవంలోనే వర్తమానంలో చెప్తున్నాడు ప్రవక్త. అది ఈరోజు చాలామందికి సేవకులు అంటే గౌరవం ఉండదు. జనరల్గా వాళ్ళని ఏంటంటే చాలా తక్కువ అంచనా వేస్తాం, వాళ్ళను మన వేలి కింద పెట్టుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. స్పెషల్గా మరి నీ గౌరవం నీవు చూపించాలంటే నీవు నీ కాపరి విషయంలో చూపించాలి. ఎవరి విషయంలో? కాపరి విషయంలో. ఉదాహరణకు నేను చెప్తున్నాను చూడండి, భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. భర్త తప్పులు భార్యకు తెలుస్తున్నాయి, భార్య తప్పులు భర్తకు తెలుస్తున్నాయి. అప్పుడు భర్త తప్పు చేసిందని భార్య వదిలిపెట్టిపోతుందా? చూడండి, ఇంకా భర్తను గౌరవించుకుంటూ ఉండాల్సిందే కదా ఆమె. భర్త అనే విధానంలో దాన్ని ఆమె ఇంకా గౌరవించుకుంటూ ముందుకెళ్ళిపోతూనే ఉండాలి. ఆయన కొరకు ప్రార్థన చేసి ఆయనను క్రమపరుచుకునే పరిస్థితులకి స్త్రీ రావాలి. భార్య ఏదైనా తప్పు చేసిందంటే ఆమె నిలగొట్టి విడాకులిచ్చి తల్లిగారింటికి పంపడానికి కొరకు కాదు నువ్వు చేసుకున్నది. ఆదాము తన భార్యను క్షమించిన రీతిగానే ఈరోజు భార్యను క్షమించి హల్లెలూయా ఆమెను చేర్చుకోవాలనేది. అయితే ఒక విషయాన్ని కానీ మనం గమనిస్తే, భార్యాభర్తలు ఎట్లా ఒక కుటుంబంలో ఉంటారో విశ్వాసులు కాపరి కూడా ఒక కుటుంబంలో ఒక సంఘంలో ఉంటారు. వాళ్ళు విశ్వాసులు కాపరి ఒక చర్చ్లో ఉంటారు. ఆ చర్చ్లో ఉన్నప్పుడు నువ్వు బయటి సేవకులను గౌరవించేదానికంటే ఎక్కువగా నీ సొంత కాపరిని నువ్వు గౌరవించాలి. ఎందుకొరకంటే బయటి కాపరిలో ఉండే లోపాలు తప్పిదాలు నీకు తెలియవు. దూరపు కొండలన్నీ ఎట్లుంటాయి? నున్నగా ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండను చూస్తే అబ్బా ఎంత నున్నగా ఉంది అది అనుకుంటాం. ఆడికి వెళ్తే లోయలు, గుండ్లు, చెట్లు, చెదారం అంతా దగ్గరికి వెళ్తే కనబడుతుంది. దూరం ఉన్న దూరం కొండలు నున్నగా ఉన్నట్లు దూరం ఉండే పాస్తల యొక్క జీవితాలన్నీ మనకు నున్నగా కనబడతాయి. కానీ మనకు దగ్గరున్న కొండ ఏది? అందరు ఉన్నారా ఇక్కడే? మనకు దగ్గరున్న కొండ ఎవరు? మన పాస్టరే. మన పాస్టరే మనకు దగ్గరుండే కొండ. కనుక మన పాస్టర్లో అన్ని తప్పులే చూస్తూ ఉంటాం మనం. ఏడ కూసున్నాడు, ఏడికి వెళ్ళిండు, ఏడ మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు,
కొన్నిసార్లు విశ్వాసులు ఏం చేస్తారంటే వాళ్ళ బౌండరీ దాటి పాస్టర్ బౌండరీలోకి వచ్చేస్తారు. అంటే ఆయన బరువు అంతా వీళ్ళు మోసినట్టు చేస్తారు. నీకేమన్నా బరువు అనిపిస్తే ఆయన కొరకు ప్రార్థన చేయి, నీ పైన ఉండే భారం తీసి యేసుప్రభు పైన వెయ్యి. అంతే తప్ప నీవు సేవ చేయనికే రాదు. నువ్వు ఆడిపోతావా, ఈడిపోతావా, ఆమెతోటి మాట్లాడతావా, ఆయనతోటి మాట్లాడతావా, ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడతావా అంటారు. నీకెందుకు అది? ఆ బాధ నీకెందుకు అసలు? కనుక పాస్టర్ స్థానంలోకి వెళ్ళకూడదు నువ్వు. నేనేమంటున్నానంటే, నువ్వు గౌరవించే గౌరవం విధానం ఏదన్నా తెలవాలంటే, నువ్వు వ్యక్తపరచాలంటే అది నీ కాపరి ఎడల వ్యక్తపరచాలి. అది బయటి వ్యక్తులను, జోసెఫ్ పాస్టర్ వరంగల్ నుంచి వస్తే వందనాలు పాస్టర్, వందనాలు, ప్రార్థన చేయండి అయ్యా, అట్లా ఇట్లా అని ఉంటాయి. జోసెఫ్ పాస్టర్ కాదు, ఇంక ఏ పాస్టర్ వచ్చినా, పెద్ద ఆయన వచ్చిందంటే గౌరవం మర్యాద బాగుంటుంది. మన పాస్టర్ వస్తే కనీసం వందనాలు కూడా చెప్పాము. ఆయనను ఎట్లా చూస్తామంటే ఏదో మన తమ్మునిలాగా. మాట్లాడే విధానం కూడా కరెక్ట్ ఉండదు అసలు. ఒకసారి ఆయన కిందికి మీదికి చూసినాం అనుకో నీ పాస్టర్ను, దాని అర్థం ఏంటంటే నీ కళ్ళల్లోనే గౌరవం లేదని అర్థం. ఆయన నీలాంటి మనిషే, కాపరి ఎవరు? నీలాంటి మనిషే. నీ అంత చదువు లేకపోవచ్చు ఆయనకు, నీ అంత డబ్బు లేకపోవచ్చు, నీకున్నంత బంధువులు ఆయనకు లేకపోవచ్చు. అయినా దేవుడు ఆయనకు కాపరి డ్రెస్ వేసి నిన్ను కాపాడడానికి పంపించాడు ఆడికి. ఒక వ్యక్తి మన ఇంటి పక్క ఆయన పోలీస్ డ్రెస్ వేసుకుని ఎట్లయితే వస్తాడో అట్లే మన సహోదరుణ్ణే, మన ఇంట్లో వ్యక్తినే, మన పక్కింటి వ్యక్తికే దేవుడు పాస్టర్ డ్రెస్ వేసి తీసుకొచ్చి పెడతాడు ఆడ. నీవు ఎస్పీని రెస్పెక్ట్ చేయకుండా ఏం నష్టం లేదు, కానీ కాపని రెస్పెక్ట్ చేయాలి మనం. ఇది హల్లెలూయా, ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం అండి. కొన్నిసార్లు విశ్వాసులు ఏం చేస్తారంటే పాస్టర్ ఒక్కని వరకే రెస్పెక్ట్ చేస్తారు, పాస్టర్ భార్యను తీసి చెత్తబుట్లు వేసేస్తారు. అట్లా కూడా జరుగుతుంది. పాస్టర్ పిల్లలను కూడా పక్కన పడేస్తారు, పడుచుకోరు. వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలి నా బ్రదర్. చేస్తే ఏం పోతుంది? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బాగున్నారా? పాస్టర్ భార్య వస్తే కూడా ఇట్లా ముఖం ఇట్లా తిప్పుకొని పోతుంటారు వాళ్ళు. మళ్ళీ వందనాలు చెప్పాల్సి వస్తుందేమో అని. చేస్తే తప్పేంది? కొన్నిసార్లు వాళ్ళే నాకు చెప్పాలనుకుంటారు వీళ్ళు. వాళ్ళు నీకు చెప్పాలనా, నువ్వు వాళ్ళకి చెప్పాలనా? మనమే దైవజనులకు చెప్పాలి. పాస్టర్ వేరు కాదు, పాస్టర్ భార్య వేరు కాదు. పాస్టర్ భార్య ఒక్కటే. ప్రవక్తనుడు కాపరిని దేవుడు పిలిచాడంటే అతని భార్యను కూడా పిలిచిండని అంటాడు. కాపరికి పిలుపు వచ్చిందంటే వాళ్ళ భార్యకు కూడా పిలుపు వచ్చినట్లే. దేవునికి మహిమ కలుగును గాక. మనకు బైబిల్లో ఇవన్నీ తెలుసు, అందుకే గౌరవం అనే వర్తమానం చదవాలి మనం. మిరియాం సంగతి తెలుసు కదా. మిరియాం ఎవరు? మోషే సహోదరి, మోషే అక్క. ఆరోన్ ఎవరు? అన్న. మోషే అన్న. మోషే అన్న ఆరోను, మోషే అక్క మిరియాం. వాళ్ళు ఒకరోజు ఇంట్లో సమావేశమై, అన్ని మిరాకిల్స్ ఆయన ద్వారా జరిగింది, ఎర్ర సముద్రం చీలిపోవడం, ఇన్ని చూసి కూడా ఇంట్లో ఇద్దరు సమావేశం అయ్యి ఎవరి గురించి మాట్లాడుకున్నారు తెలుసా? మోషే భార్య గురించి. మోషే భార్య గురించి. ఆమె గురించి మాట్లాడుకొని
ఆమె ముఖం చూడు ఎట్లుంది. అట్లాంటి ఆమెను ఈ మోషే అట్లాంటి ఆమెను చేసుకొచ్చుకున్నాడు. ఇక ఈ మాటలో జారింటాయి మాటలు. తమ్ముడే కదా వానికి ఏమైనా బుద్ధి ఉందా ఇట్లా చేస్తాడా అని అంటారు. ఎందుకంటే చిన్నోడే కదా, వీళ్ళిద్దరికంటే చిన్నోడే. ఇక ఆ పనిలో పని ఆ మరదలు కదా, ఆమె ఇద్దరికి మరదలే కదా. ఆరోనుకు మిరియాముకి ఇద్దరికి మరదలే, మోషే భార్య. అప్పుడు ఆమెను కూడా ఏదో మాట్లాడింటారు. దేవుడు రంగంపైకి దిగి వచ్చాడు. మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అన్నాడు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదన్నాడు ఆయన. భయం లేదా మీకు? ఏమనుకుంటున్నారు అసలు? అన్ని మిరాకిల్ జరిగినాయి, నా సేవకునితో నేను ముఖాముఖిగా మాట్లాడతా, ఆయన నా సేవకుడని ఆ పరిచయం ద్వారా రుజువు చేశాను, అయినా మీకు ఇంత గౌరవ మర్యాద లేదా? నిలబడండి అని అన్నాడు. వాళ్ళాడు నిలబడిన వెంటనే మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. దాన్ని చూసి అహరోను దెబ్బకు వణికిపోయి మోషే దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు ఎవరిని? మోషేని అంటున్నాడు, దేవుణ్ణి కాదు, మోషేని అంటున్నాడు ప్రభువా అని. ప్రభువా, నీ సహోదరుని చావనిస్తావా? అంతకుముందు సహోదరు లేడు, ఏం లేడు. ఇప్పుడు ప్రభు అయిండు, సోదరుడు అయి ప్రభు అయిండు. దేవుని కొరడా దెబ్బ ఎట్టుడా చూసినావా? దెబ్బకు దిగి వచ్చి తమ్ముణ్ణి ప్రభువా అన్నాడు. సేవకుడు నీ తమ్ముడైనా, నీ భర్త అయినా, నీ తండ్రి అయినా, నీ కుమారుడైనా, నీ పక్కింటి వ్యక్తి అయినా, నీ బంధువు అయినా, నీకంటే చిన్నోడైనా పెద్దోడైనా సేవకుడు సేవకుడే. అతన్ని మనం రెస్పెక్ట్ చేసే విధానంలో రెస్పెక్ట్ చేయాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, సేవకులను రెస్పెక్ట్ చేసినప్పుడు దేవుడు నిన్ను రెస్పెక్ట్ చేస్తాడు అన్నాడు ఆయన. సేవకుని నువ్వు రెస్పెక్ట్ చేస్తే దేవుడు నిన్ను రెస్పెక్ట్ చేస్తాడు. అంటే దేవుడు నీ మాట వింటాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను దీవిస్తాడు ఆయన. ఇక ఈ ఇట్లా లోతుగా వెళ్తా ఉంటే చాలా కార్యాలు మనం మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. కనుక మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి గౌరవంలోనే వర్తమానం చదువుకోండి, మీకు ఆ విషయాలు అర్థమవుతాయి. దాని తర్వాత మరి విలియం బ్రెన్నాన్ గారు అన్ని విషయాల్లో ఎదిగాడు అనేది మనం నేర్చుకోవాలి. ఆయన తగ్గింపు జీవితం, ఆయన గౌరవించే విధానంలో కూడా ఎదిగిండు ఆయన. ఆయన సేవకులనే కాదు, విశ్వాసులను గౌరవించిండు. గౌరవమైన ఒక మంచి జీవితాన్ని విలియం బ్రెన్నాన్ గారు జీవించాడు. అలాంటి జీవితం మనకు కూడా వచ్చేటట్లు మనం ఎదగాలి. మనం చెక్ చేసుకోవాలి, చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఏ ఫాల్ట్స్ మన లోపల ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం తప్పిపోతున్నాం. నిజమేనండి? రైట్. చాలా విషయాలు ఉన్నాయి, అవి మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయం లేదు. అయితే ఇంకొక విషయంలో కూడా మనం ఎదగాలి. అన్ని విషయాలు ఎదగాలనా, కొన్ని విషయాలను ఎదగాలనా? అన్ని విషయాలు ఎదగాలి. విలియం బ్రెన్నాన్ గారు ఎదిగిన అన్ని మనం కూడా చూడాలి. విలియం బ్రెన్నాన్ గారు దేవునికి ఇచ్చే విషయంలో ఎదిగాడు. ఎదిగిండా? చాలా జాగ్రత్త వినండి. విలియం బ్రెన్నాన్ గారు దేవునికి ఇచ్చే విషయంలో ఎదిగిండు. ఏమిచ్చే విషయంలో? డబ్బులు ఇచ్చే విషయంలో. ఏమిచ్చే విషయంలో? డబ్బులు ఇచ్చే విషయంలో ఎదిగిండు. ఎట్లా ఎదిగిండంటే, ఆయన బాలుడిగా ఉన్నప్పుడు
ఆయన కొత్తగా క్రైస్తవుడైన తర్వాత ఆయన ఏం చేశాడనేది మనం చూద్దాం. ఈ కొన్ని విషయాలు నేను మాట్లాడి నేను క్లోజ్ చేస్తా. చాలా టైం తీసుకుంటుంది. మీ పాస్టర్ గారు చెప్పే ఉంటారు, క్రీస్తు తన సొంత వాక్యమందు ప్రత్యక్షమైన అనే వర్తమానం పేరా నంబర్ 9లో ఏమంటున్నాడంటే, ఒకప్పుడు నేను బాలుడిగా ఉన్నప్పటి సమయం నాకు గుర్తున్నది. నేను జబ్బు పడ్డాను. $2000 బాకీతో నేను బయటికి వచ్చాను. అక్కడ ఒక మందుల కొట్టు ఉండేది. ఆయన పేరు శ్రీ స్వానిగర్. నేను $200 లేక $300 మందుల బిల్లు బాకీ ఉన్నాను. కనీసం నేను ఆయనకు తెలియదు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అతడు నాకు తెలియదు. ఎలాగైనా అతడు దాన్ని అక్కడికి పంపాడు. దాన్ని పంపుటకు నిరాకరించలేదు. నేనన్నాను, నేను మీకు బాకీ ఉన్నాను, నేను నమ్ముతున్నాను స్వానిగర్. అది అక్కడ కోర్ట్ అవెన్యూ స్ప్రింగ్ దగ్గర ఉన్న శ్రీ మేసన్. నేను అన్నాను, నేను నీకు అప్పున్నాను. నేను ఇంకా ఎంతో బలహీనంగా ఉన్నాను, కానీ నేను పనికి వెళ్ళుటకు ప్రయత్నం చేయుచున్నాను. ఇప్పుడు నేను నీకు చెల్లించలేను. నేను ఇప్పుడు ఒక క్రైస్తవుడినయ్యాను. హల్లెలూయా. నేను అన్నాను, ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు ఒక క్రైస్తవుడనయ్యాను. మొదటి సంగతి శ్రీ మేసన్, దేవునికి నా విధిగా నా దశమ భాగం నేను అచ్చి ఉన్నాను. దేవునికి నా దశమ భాగం నేను బాకీ ఉన్నాను. మొదటిగా నా యొక్క దశమ భాగములను ఆయనకు చెల్లించగోరుచున్నాను. నేనన్నాను, తర్వాత నా విధి నా అప్పులు చెల్లించుట. నేనన్నాను, నా తండ్రి కూడా రోగిగా ఉన్నాడు. మా కుటుంబంలో మేము 10 మంది ఉన్నాం. అయితే నేను నా జీతం చెల్లించబడిన ప్రతిసారి నేను దాని మీద 25 సెంట్ల కంటే ఎక్కువ చెల్లించలేను. నేను కనీసం 25 సెంట్లు చెల్లించలేనప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి దాని గురించి చెబుతాను. నేను నీకు చెబుతాను, ఈసారి నేను అది చేయలేను అని ఇప్పుడు అది దేవుని యొక్క సాయం ద్వారా సమస్తం చెల్లించాను. చూడండి, నా భావం అదియే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను బాలుడుగా ఉన్నప్పటి సమయం నాకు గుర్తుంది అన్నాడు ప్రవక్త. నేను ఇప్పుడు క్రైస్తవుడనయ్యాను. ఆయన హాస్పిటల్లో పడ్డాడు, మందులకు డబ్బులు లేవు. ఆ మెడికల్ షాప్ ఆయన రిక్వెస్ట్ చేశాడు ఆయనను, అయ్యా కొంచెం నాకు సహాయం చేయండి, నాకు మందులకు డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వండి, మందులు ఇవ్వండి, నేను తర్వాత నీకు చెల్లిస్తాను వాయిదాల ప్రకారంగా అని చెప్పి ఆయనకి ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను నీకు చెల్లించలేను. నేను ఇప్పుడు ఒక క్రైస్తవుడనయ్యాను. మొదటి సంగతి, దేవునికి నా విధిగా నా దశమ భాగములు నేను అచ్చి ఉన్నాను. మొదటిగా నా యొక్క దశమ భాగములను ఆయనకు చెల్లించగోరుచున్నాను. నేనన్నాను, తర్వాత నా విధి నా అప్పులు చెల్లించుట. ఆయన ఎప్పుడు ఆయన ఏ వయసులో ఉన్నాడు? బాలుడు. ఎవరు? బాలుడుగా ఉన్నప్పుడు క్రైస్తవుడయ్యాడు. ఆ టైం నుంచి ఆయన దేవునికి దశమ భాగం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎవరు? విలియం బ్రెన్హామ్. అందరు ఉన్నారా ఇక్కడే? ఆమేన్. ఇది వినడం కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా మీరు వినేంత వరకు నేను వదిలిపెట్టాను. ఆయన ఏమన్నాడంటే, మొదటిగా నేను నా యొక్క దశమ భాగములు ఆయనకి ఇవ్వాలి.
తర్వాత నా విధి నా అప్పులు చెల్లించుట. ఫస్ట్ దశం భాగం ఇవ్వాలి, తర్వాత అప్పులు కడతా. ఇది ఎంత గొప్ప కార్యమో చూడండి. ఆమేన్. అంటే ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆయన ఎదిగిన విధానం చూడండి ఎట్లుందో. మనం బాలుడం కాదు, 50-60 సంవత్సరాలు వచ్చినా ఇంకా చిన్నపిల్లల్లాగా పాల బుడ్డి చేతులు పట్టుకొని తిరుగుతున్నాం. అవునా? ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆ స్థితిలోకి ఎదిగిండు. ఆయన దేవునికి ఇచ్చే విషయంలో ఆయన ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆయన ఆమేన్. ఇంకొక కోడ్ చదువుతారు నేను అక్కడే. తప్పుగా అర్థం చేసుకునబడిన దేవుడు అనే వర్తమానంలో పేరా నెంబర్ 49లో 49 ఏమంటున్నాడంటే, ఏ వ్యక్తికైనా అది ఒక పరీక్ష. మరియు నాకు సమయం ఉన్నట్లయితే ఈ చిన్న లేఖనంలోనికి వెళ్ళను, కానీ తర్వాత 10 నిమిషంలో దీనిలోనికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఒక వ్యక్తిగత సాక్ష్యమును చెప్పడానికి నేను ఇష్టపడుచున్నాను. నేను ఆకలితో ఉన్నప్పుడు మరియు నా తల్లి వారు ఆకలితో ఉన్నప్పుడు మరియు నా తండ్రి వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు మొదట నేను నా దశమ భాగంలో తీసి దేవునికి ఇచ్చేవాడిని. ఎట్లాంటి పరిస్థితి? ఈయన ఆకలితో ఉన్నాడు, తల్లి ఆకలితో ఉంది, తండ్రి వ్యాధిగ్రస్తునిగా ఉన్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మొదటగా ఆయన దశం భాగాన్ని దేవునికి ఇచ్చేవాడట. ఏమి జరుగునో నీవే చూడవలెను. ఒక పురుషుడు లేక స్త్రీ ఒక వారములో కేవలం $1 సంపాదించి ఆ డబ్బులో 10 సెంట్లను నీ ధననిధి లేక నీ వెళ్ళే సంఘానికి తెచ్చినట్లయితే, ఒకవేళ దేవుడు నిన్ను దీవించకపోయినట్లయితే నన్ను వేషధారి అని పిలవండి. హల్లెలూయా. నా జీవితంలో అలాగ నేను ఎన్నడూ చూడలేదు. అవునయ్యా, అది ఎవరికైనా ఒక పరీక్ష. ప్రతి క్రైస్తవుడు ఈ మరొక ప్రశ్నకు అది వెళ్తుంది. ప్రతి క్రైస్తవుడు దశం భాగంలో చెల్లించవలెను, అది నిజం. ఏం చేయాలి ప్రతి క్రైస్తవుడు? ప్రవక్త ఎట్లా ఎదిగిందంటే, ఇక మనం ఏంటంటే అన్ని విషయాల్లో ఎదగం. ఒక విషయంలో చెయ్యి ఎదగదు, ఒక విషయంలో కాలు ఎదగదు, కొందరికి బ్రెయినే ఎదగదు. నిజమేనా? కానీ మనం అన్ని విషయంలో ఎదగాలంటున్నాడు ఆయన. ఇక్కడ ప్రవక్త ఆయన ఆకలితో ఉన్నప్పుడు, తల్లి ఆకలితో ఉన్నప్పుడు, తండ్రి వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఆయనకు జీతం వచ్చిన వెంటనే దశం భాగం ఫస్ట్ తీసి వేరు చేసి దేవునికి ఇచ్చేవాడు. ఆయన మొదటి పని ఏం చేసేవాడు? ఆయన ఫస్ట్ దశం భాగం ఇచ్చేవాడు. తర్వాత హాస్పిటల్ బిల్లులు, 6 అప్పులు, 6 ఈఎంఐలు, ఇవన్నీ కూడా తర్వాత చేసేవాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఫస్ట్ వచ్చిన వెంటనే ఏది ఇంపార్టెంట్ అప్పో దానికి కడుతుంటాం. ఏది అనారోగ్యం ఉంది, ఇప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టాలి, పోయి ఆడ కడుతుంటాం. ఈఎంఐలు ఉన్నాయి, కట్టకుంటే వాడు ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటాడు, వానికి కట్టాలి. పాలోడు వస్తాడు, పాల బిల్లు కట్టాలి. కరెంట్ వాడు వచ్చి స్తంభం పైన వైర్ కట్ చేస్తా, బిల్లు కట్టలేదు అంటాడు, వానికి కడతాం. ఫస్ట్ వీళ్ళు గుర్తొస్తారే తప్ప దేవుడు గుర్తురాడు మనకు. దేవుడు నీకు గుర్తురానంత కాలం నీవు ఇంకా ఎదగలేదని అర్థం. మొదటగా నీవు దేవునికి ఇచ్చే విషయంలో ఎదగాలి. నీవు అసలు దేవునికి దశం భాగం ఇచ్చే విషయంలో ఎదగాలి. నీవు
ఈఎంఐ వాడైనా నీకు రాత్రి 9 అయిందంటే ఫోన్ బంద్ చేస్తాడు, చేయడు. మళ్ళీ ఉదయం 6 గంటలకేమో స్టార్ట్ చేస్తాడు. కానీ దేవుడు నీకు మధ్యరాత్రి లేచినా ఫోన్ చేస్తా అంటాడు. నిజమేనా? నేను దశం భాగం ఇయ్యలే. నీ మనస్సాక్షే నీకు సుత్తె పెట్టి కొడుతుంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉట్టిగా పరలోకం వస్తుందని అనుకోకండి. నీవు అన్ని విషయాల్లో ఎదగాలి ఆయన వలె. దశం భాగం ఇచ్చే విషయంలో ఈయన ఎట్లా ఎదిగాడు చూడండి. మన ఎదుగుదల ఎట్లుంటుందో తెలుసా? ఒక నెల ఎదుగుతాం, ఒక నెల తగ్గుతాం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఒక నెల ఎదుగుతాం, ఒక నెల తగ్గుతాం, మళ్ళీ నెల ఎదుగుతాం, మళ్ళీ 6 నెలలు తగ్గుతాం. పాస్టర్ ప్రసంగం చేసినప్పుడు ఎదుగుతాం, మళ్ళీ తగ్గుతుంటాం. అంటే అర్థమైంది అంటే ఒకసారి ఇస్తాం, ఒకసారి బంద్ చేస్తాం, ఒకసారి ఇస్తాం, ఒకసారి బంద్ చేస్తాం. ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వడం, ఇష్టం వచ్చినప్పుడు బంద్ చేయడం. ఇది మన ఎదుగుదల. మన కాల ప్రవక్త చిన్నప్పటి నుంచి, ఆయన బాలుడుగా క్రైస్తవుడైన కా నుంచి ఎన్నడూ దశం భాగాలు కట్ చేయాలి. ఆయన రెగ్యులర్గా ఇచ్చిండు. ఆయన అట్లా ఇస్తేనే ఆయన సారూప్యంలోకి వెళ్ళిపోయిండు. ఆయన ఒకవేళ ఆయన ఎప్పుడన్నా తప్పించింటే అది కూడా చెప్పు ఆయన. ఎందుకంటే ఒకసారి అబద్ధం ఆడితే అది కూడా చెప్పిండు ఓపెన్గా. ఇంట్లో లేను అని చెప్పేసి బయటికి కూడా దుంకి అవతలకి వెళ్ళిండు. ఇంట్లో లేనని చెప్పామన్నాడు, అది కూడా మళ్ళీ ఓపెన్గా చెప్పేసిండు. ఏమైనా తప్పులు జరిగితే టక్కున చెప్పేవాడు ఆయన. కానీ ఇక్కడ దశం భాగాల విషయంలో ఇన్ని వర్తమానంలో ఎక్కడ కూడా నేను పలానా రోజు ఇయ్యలేదు అని మాత్రం చెప్పలేదు ఆయన. అంటే ఆయన జీవిత కాలంలో ఆయన క్రైస్తవుడైన కాడ నుంచి రెగ్యులర్గా ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. నీకు ఆదాయం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా నువ్వు దేవునికి తీసి పక్కన పెట్టినవంటే నువ్వు ఎదిగినట్లే. ఇట్లా చేయకూడదు. మళ్ళీ ఏంటంటే టెస్ట్ చేయకూడదు దేవుణ్ణి. ఇస్తాడో ఇయ్యడో చూద్దాం, ఆశీర్వదిస్తాడో ఇయ్యడో, ఆశీర్వదిస్తాడో లేదో చూద్దాం అని నీవు అట్లా ఉంటే దేవుడు నీకో పరీక్ష పెడతాడు. పెట్టాడా? అబ్రహాముకే పరీక్ష పెట్టిన దేవుడు ఆయన. నిలబడతాడో లేదో అని ఆయన వేరే దేశం నుంచి అబ్రహాముని తీసుకొచ్చి కానాన్ దేశాన్ని ఇచ్చి ఆయన దేశంలో ఉంటాడో లేదో టెస్ట్ చేస్తాని వర్షం కురవకుండా కరువు తీసుకొచ్చిండు. అప్పుడు అబ్రహాం అవతలికి దాటిపోయిండు. టెస్ట్ అనేది, పరీక్ష అనేది దేవుని దగ్గరికి వచ్చే ప్రతి కుమారునికి జరుగుతుంది. అది నీవు దశం భాగం ఇచ్చిన అదే నెల నీకు కష్టాలు ఎక్కువైతాయి. ఒక టెస్ట్ అది. నీవు మరుసటి నెల దశం భాగం ఇస్తావా, ఆ దశం భాగం తీసుకొని వాడుకుంటావా అని. హల్లెలూయా. దశం భాగం నీదా దేవుందా? లేవికాండం 27వ అధ్యాయం చదవండి. లేవికాండం 27వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు. భూధాన్యములోనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము. దశమ భాగం యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగంలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనే గాని గొర్రె మేకలలో గాని కొర కింద నడుచు
వాటన్నిటిలో దశమ భాగమును ప్రతిష్ఠితమగును. రైట్. ఇప్పుడు మొదటిగా మనం చదివినాం కదా, భూధాన్యములోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము. దశమ భాగం ఎవరిది? యెహోవా సొమ్ము. నీదాది దేవుందా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అబ్బా, నీకు 10,000 ఆదాయం వచ్చింది. ఎంత వచ్చింది? ఫ్యాన్లు బంద్ చేయాలనా లేకుంటే ఏమన్నా హీటర్ పెట్టాలనా? అంటే మీరు తగ్గిండ్రు, సౌండ్ తగ్గిందంటే మనకు అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, నా సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని బయటకు వదిలిపెట్టాను. ఇప్పుడు నీకు 10,000 వచ్చినాయి అనుకో, ఎన్ని వేలు? దీంట్లో దశమ భాగం ఎంత చెప్పండి? దశమ భాగం అంటే దీన్ని 10 భాగాలు చేయాలి. 10 భాగాలు చేస్తే 1,000 రూపాయలు. 100 భాగాలు చేస్తే 10,000ను నీవు 100 భాగాలు చేస్తే 100 రూపాయలు ఒక భాగం. 10 భాగాలంటే 1,000 రూపాయలు. చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నా, మీకు తెలిసింది. మరి నేను ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోవాలి. ఈ 10,000 నీకు వస్తే ఈ 1,000 రూపాయలు ఎవరివి? దేవునివి. అది యెహోవా సొమ్ము, అది నీ సొమ్ము కాదు. 10,000 నీకు వస్తే 10,000కు లెక్కలు చూసుకునేది కాదు. నువ్వు 9,000కే లెక్కలు చూసుకోవాలి. ఏదైనా ఉంటే నువ్వు కట్టుకునేది, చేసేది, తినేది, కొనుక్కునేది అంతా ఎందులో 9,000లోనే చేసుకోవాలి. నీకు ఆ 1,000 రూపాయలు నీది కాదు. అది ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము. ఒకసారి ఒక చర్చిలో ఇది ప్రసంగం చేస్తే మళ్ళీ నన్ను రానియలే ఆడికి. జరుగుతుందిలేండి, అంటే విశ్వాసులకు కూడా కొందరికి బాధగా ఉంటుంది. కానీ ఈ బాధ స్నేహితుడు మేలు చేసి గాయము చేసి మేలు చేయును. మేలు కోరి గాయాలు చేస్తాడు స్నేహితుడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంటాడట. వాడు పొగుడుతూ ఉంటాడు నువ్వు జావాలని. స్నేహితుడైతే నీ మేలు కోరి గాయం చేస్తాడు ఆయన. నేను చెప్పే ఈ వర్తమానము నీకు ఈరోజు గాయం కావచ్చు, కానీ రేపు నీవు దీవించబడతావు. ఎలాంటి దీవెనలు ఉంటాయో అవన్నీ నేను మీకు చెప్పలేను. నేను ఒక బుక్లెట్ తయారు చేసుకున్న 28 పేజీల బుక్లెట్ ఇది. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ప్రత్యేక వర్తమానంలో ఉన్నాయన్నీ కూడా చెప్తా. నేను అన్నీ చెప్పనులేండి, ఒక 15-20 నిమిషాలు వదిలేస్తాం మిమ్మల్ని. దశమ భాగం ఎవరిది? యెహోవా సొమ్ము. అయితే విలియం బ్రన్నాం గారు ఎట్లా ఎదిగిండంటే, ఆయన లాస్ట్కి ఆయన 10% ఉంచుకొని 90% దేవునికి ఇచ్చేటట్లు ఎదిగిండు ఆయన. అంతేనా? రైట్. ప్రశ్నలు మరియు జవాబులు పేర నెంబర్ 92లో చెప్పాడు. 68వ సంవత్సరం 8వ నెల 23వ తేదీ సాయంత్రం చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడంటే ప్రవక్త, అప్పుడు దేవునికి 9 వంతులు ఇచ్చి నేను 1 భాగమును ఉంచుకొనుట చేయుచున్నాను. దేవునికి 9 వంతులు ఇచ్చి ఆయన 1 భాగం ఉంచుకుంటూ చేస్తున్నాడట. అంటే ఆయన 1,000 రూపాయలు ఉంచుకొని ఆయన 9,000 దేవునికి ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు 10,000 అవసరం. ఆయన ఖర్చులు 10,000 అవసరం. ఆయనకు 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆయన 10,000 తన అవసరతలకు ఉంచుకొని 90,000 ఉట్టిగా ఉండడం ఎందుకు అని దేవునికి ఇచ్చేసిండు ఆయన. అంటే ఆయనకు వచ్చిన ఆయన ఉంచుకున్న 10%లోనే ఆ 10 వంతుల్లోనే ఆయన ఎన్నో అవసరాలు తీర్చుకున్నాడు ఆయన. అంత డబ్బును దేవుడు విలియం బ్రన్నాం గారికి ఇచ్చాడు. 90%, 9 వంతులు దేవునికి ఇచ్చాడు. ఆయన ఎదిగిన విధానం అది. రైట్. ఇక్కడ దేంట్లో మనం ఇయ్యాలి అసలు? ఇప్పుడు మనం చదివినామా?
భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము. అయితే భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో అది దశమ భాగం యెహోవా సొమ్ము. గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ, గోవుల్లో కానీ ఎవరిది ఆ దశమ భాగం? దేవుంది. అబ్బా, ఇన్ని ఇయ్యాలంటే మనకు గుండె చాలా స్ట్రాంగ్ ఉండాలి. వీక్ ఉంటే మనం హాస్పిటల్లో పడతాం. గుండె ఎట్లుండాలి? చాలా స్ట్రాంగ్ ఉండాలి. యోబు గుండె లాగుండాలి. యోబు గుండె ఎట్లున్నా తెలుసా? కుమారులు చనిపోయినరు, కుమార్తెలు చనిపోయినరు, ఒంటెలు, గాడిదలు, గుర్రాలు, గొర్రెలు, మేకలు అన్నీ పోయినా కూడా ఆయన గుండె కొంచెం కూడా కొట్టుకోలే. ఆ టైంలో ఎవరైనా పోయి యోబుకు ఈసీజీ తీస్తే మంచిగా కనబడేది ఆయనకు. ఆయన ఈసీజీ అంటే గుండె చాలా స్ట్రాంగ్గా ఉన్నది యోబుది. అయితే మనం కూడా ఇక్కడ దశమ భాగాలు మనకు ఇవన్నిటి విషయంలో చూసినప్పుడు మన గుండె కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అయితే మనం ఏం చేస్తుంటామంటే, అయితే కొందరు దశమ భాగం తీస్తారు. దశమ భాగం తీయని వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది. దశమ భాగం తీయని వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది. దశమ భాగం అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. దశమ భాగాన్ని సగం సగం ఇచ్చేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది. దశమ భాగాన్ని చెప్పినప్పుడు ఇచ్చేవాళ్ళు ఇంకొకరు ఉంటారు. దశమ భాగాన్ని అన్నిట్లలో తీయక కొన్నిట్లలోనే తీసిన వాళ్ళు ఉంటారు. కొందరు కరెక్టే తీస్తారు కానీ కొన్నిట్లలో తీస్తారు, అన్నిట్లలో తీయరు. అన్నిట్లలో తీయాలనా కొన్నిట్లలో తీయాలనా? గట్టి చెప్పండి. రైట్. ఒక 3 లేఖనాలు నేను చూపిస్తా. బైబిల్ తీయండి ఒకసారి. ఆదికాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు. ఆదికాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయ్యను సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక నీయు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. చూడండి, దేంట్లో ఇచ్చిండు ఆయన? అన్నిటిలో. ఎవరు? మన పితరుడైన అబ్రహాము అన్నిటిలో ఇచ్చిండు. రైట్. అన్నింటిలో అంటే ఆయన వెండిని తీసుకొస్తే వెండిలో ఇచ్చిండు, బంగారం తీసుకొస్తే బంగారంలో ఇచ్చిండు, గొర్రెలు వస్తే గొర్రెలు, మేకలు వస్తే మేకలు, అన్నిట్లలో ఇచ్చిండు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 28వ అధ్యాయం 20-22 వచనాలు చదవండి. 28వ అధ్యాయం 20-22 వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. నీవు నాకిచ్చు యావత్తులో, అంతటిలో నేను 10వ వంతు ఇస్తానని మొక్కున్నాడు యాకోబు. తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను, పుదీనా సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. ఎన్ని? దేంట్లో? పుదీనా, సోంపు, జీలకర్ర. అంటే ఇవి చిన్నవి.
అంటే చిన్న చిన్న వాట్లల్లో కూడా వీళ్ళు దశమ భాగం తీసిండ్రు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. చిన్న చిన్న వాట్లలో తీసిండ్రు. పెద్ద పెద్ద అంటే ఇవి ఎందుకు చెప్పిండ్రంటే, పెద్దవే కాదు ప్రభువా, ఈ చిన్న చిన్న వాట్లలో కూడా మేము ఇస్తున్నామని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఈ లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఇక్కడ పరిసయ్యుడు చెప్తున్నాడు దేవునికి. 18వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. నా సంపాదన అంతటిలో అంటున్నాడు ఆయన, పరిసయ్యుడు. విలియం బ్రన్నాం గారు ఏం చేశారంటే, ఆయన ప్రశ్నల జవాబులో చెప్తున్నాడు. ఈ 9 వంతులు ఇచ్చి ఒక భాగం నేను ఎంచుకున్నాను, ఆ వర్తమానంలో చెప్తున్నాడు. ఈ ఆలయం నుండి నా కూటమి నుండి వచ్చిన డబ్బులను తీసుకున్నప్పుడు నా సొంత డబ్బులు నేను దశమ భాగమును సేవకులకు ఇచ్చి చుందును. అంటే విలియం బ్రన్నాం గారు చర్చిలోంచి వచ్చే డబ్బు, అంటే చర్చిలో దశమ భాగం ఎవరైనా ఇస్తే, పాస్టర్ కానీ కానుకలు ఏమైనా ఇస్తే, చర్చిలోంచి వచ్చే దాంట్లోంచి నేను మీటింగ్లకు వెళ్తే మీటింగ్లలో నుంచి వచ్చే దాంట్లోంచి కూడా నేను తీస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆలయము నుండి నా కూటములలో నుండి వచ్చే దశమ భాగం, దాంట్లో వచ్చే ఆ సంపాదన అంతట్లో నేను దశమ భాగం దేవునికి ఇస్తానన్నాడు. అయితే సేవకులు కూడా చాలా కరెక్ట్గా తీయరు అసలు. అయితే ప్రవక్త కరెక్ట్గా తీసిండు. హల్లెలూయా. ఆయన ఎన్ని కూటాలకు వెళ్తే అన్ని కూటాల్లోంచి వచ్చిన డబ్బులోంచి దశమ భాగం తీసేవాడు ఆయన. ఆలయం నుంచి వచ్చిన దాంట్లోంచే కాదు, దశమ భాగంలోంచి దశమ భాగమే కాదు తీసేది. నీకు బయట వచ్చే కూటాల్లో చార్జెస్ అవన్నీ ఏవైతే ఇస్తారో వాటన్నిటిలోంచి తీయాలి సేవకులు కూడా. కనుక అన్నిట్లలో తీసేది ఇది సేవకుడు చేయాలి, విశ్వాస చేయాలి, సంఘ పెద్ద చేయాలి, అందరు చేయాల్సిన బాధ్యత ఇది మనకు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్నిటిలలో తీస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. ఒకవైపు నీకు భూధాన్యం, ఒకవైపు వృక్ష ఫలాలు, కూరగాయలు కూడా పండుతాయి నీకు. వృక్ష ఫలాలంటే నీ ఇంటి ముందు నిమ్మకాయ చెట్టు ఉంటుంది, ఉంటుందా? మరి నిమ్మకాయ చెట్లు 1000 వండితే 1000 బిండుగా తింటావు, తాగుతావు, అమ్ముకుంటావు. మరి అందులో 1000లో దశమ భాగం ఎంత? 100 నిమ్మకాయలు ఎవరివి? దేవునివి. అవి నీవి కావవి. మామిడి చెట్టున్నా ఏ వృక్ష ఫలమైనా కానీ నీ పొలంలో ఉన్నా, నీ ఇంటికాడ ఉన్నా, నీవు డబ్బులోంచే తీస్తావు కానీ ఇవి మాత్రం మింగుతుంటావు. ఇదొక దొంగతనం. ఇది మీకు తెలుసా దొంగతనం అన్న సంగతి? మీరు నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారన్నాడు ఆయన. మీరు నా తట్టు తిరిగినడల నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు ఆయన. ఏ విషయంలో తిరుగుతామంటే 10వ భాగాన్ని ప్రతిష్టార్పణ లేక మీరు నా దగ్గర దొంగిలించారు అంటాడు ఆయన. అంటే నీవు దేవునికి దశమ భాగాలు కానుక లేకుంటే ఆయన నీ వైపు తిరిగాడు, ఆయన ఇటువైపు తిరిగి ఉంటాడు. ఆయన నీ వైపు తిరగాలంటే నీవు ఇటువైపు తిరగాలి, ఆయన వైపు తిరగాలి. అంటే ఆయనకు దశమ భాగాలు కానుకలు నీవు ఆయనకు. మలాకిలో రాయబడ్డదా ఇది? మీ పాస్టర్ చెప్పే ఉంటాడు ఇది. కనుక నువ్వు ఆయన వైపు తిరగడం అంటే నీవు దశమ భాగాలు కానుకలు ఇచ్చినప్పుడే తిరిగినట్టు. అయితే ఇక్కడ చేస్తున్నారు చాలామంది, కానీ అన్నిట్లలో తీయట్లేదు. కోళ్ళు, నీకు 10 కోళ్ళుంటే ఖాళీలు పూరించాలి మీరు. 10 కోళ్ళుంటే
లెక్కలు రావా? ఒక కోడి దేవుంది, 10 గొర్రెలుంటే, 10 గోవులుంటే, రైట్, నీ డబ్బు 10 లక్షలు బ్యాంకులో ఉంటే నెలకు మిత్తి వస్తుంది. మిత్తి నీ ఆదాయమేనా కాదా? రైట్. 10 లక్షలకు మిత్తి ఎంత వస్తుంది? ఉదాహరణకు 50 పైసలు వేసుకో రూపాయకు. 10 లక్షలకి ఎంత? ఒక 50,000 వస్తాయా? 10 లక్షల కంటే 5,000. సరే, ఎంత? ఒక 5,000 వేసుకో. 5,000 నీకు వచ్చిన 5,000లో నుంచి ఈ వడ్డీ నీకు 5,000 వస్తుంది. దాంట్లోంచి నువ్వేం చేయాలా? 500 తీసి దేవునికి ఇవ్వాలి. అంటే నీకు బ్యాంకులో నుంచి వచ్చే వడ్డీలో నుంచి. అట్లే నీకు ఒక ఇల్లు ఉంటుంది, కిరాయి వస్తుంది. కిరాయి డబ్బులోంచి తీయాలనా వద్దా? బోయాజ్ బారు ఇంకోసారి జోసెఫ్ పాస్టర్ మన చర్చికి విలువకండి. ఆయన వచ్చినప్పుడు ఈ డబ్బుల గురించి చెప్తున్నాడు ఏంటి? నేను చెప్పేది ఈవిని ఆశించి కాదు, మీరు దీవించబడాలని చెప్తున్నాను, మీరు ఆశీర్వదించబడాలని చెప్తున్నాను. హల్లెలూయా. ఇంటి కిరాయిలు, ఇంకా ఎన్ని కోణాల్లోంచి నీకు ఆదాయం ఉంటే అన్ని కోణాల్లోంచి నువ్వు తీయాలి. ఒక కోణంలో చెప్పాలంటే, నీ చేతిలోకి వచ్చేది ఏదైనా ఏ రూపంలో వచ్చినా నీవు తిరిగి చెల్లించంది అయితే, అది నీకే ఉంటే అది నీ ఆదాయమే. దాంట్లోంచి నువ్వు తీయాలి. నిజమేనా? మీ మామగారు నీకు ఒక 10,000 ఇస్తాడు, ఏం చేయాలి అప్పుడు? మామ ఇచ్చేది కూడా నా బ్రదర్, నువ్వు మళ్ళీ మీ మామ 10,000 నీకు ఇస్తే మళ్ళీ 10,000 బాకీ ఇచ్చిన అనుకో, అది మళ్ళీ తిరిగి కట్టేది కనుక దాంట్లో తీయాల్సిన పనేమీ లేదు. అది నువ్వు తిరిగి మళ్ళీ ఇచ్చేది కాదు, ఇక నీకే ఉంచుకోని ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? 10,000లోంచి 1,000 రూపాయలు తీయకుండా ఆ 1,000 రూపాయలు కూడా మింగితే మరి దేవుడు ఏమంటాడు మనలను? అది యెహోవా సొమ్మేనా? ఒక పేద విధవరాలకు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, వృద్ధురాలకు. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇది ఎక్కడిది బెదరు? పేదలు విధవరాన్రా, ఇదంతానా? వృద్ధాప్య పెన్షన్లు కూడానా? బైబిల్లో ఒక పేద విధవరాలు 2 కాసులు తీసుకొచ్చేసింది. ఆమె జీవనం అంతా వేసింది. యేసు ప్రభు ఆ బాక్స్ కాడ కూర్చొని చూస్తున్నాడు. ప్రవక్త అన్నాడు, నేను కానీ అక్కడ ఉంటే ఆ డబ్బులు ఆమెను వేయనీయకపోదు. వద్దమ్మా, వేయకు, అది నీ జీవనం, పోయి వండుకొని ఏదైనా కొనుక్కొని వండుకొని తినిపో అని చెప్పేటవాన్ని. కానీ యేసు ప్రభు మాత్రం ఏమనలే, ఆమె వేయాలని కోరిండు ఆయన. ఎందుకొరకంటే ఆమె కొరకు దేవుడు ఏదో దాచి ఉంచాడు అన్నాడు ప్రవక్త. ఏదో ఆశీర్వాదం దాచి ఉంచాడు అన్నాడు అక్కడ ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న మా చర్చిలో చెప్తే ఒక బిలీవర్ మెల్లగా వచ్చి, పాస్టర్ గారు అన్నాడు. చెప్పు బ్రదర్ అన్న. రేషన్ బియ్యంలోంచి కూడా తీయాలన్నా బ్రదర్ అన్నాడు ఆయన. ఏం బియ్యం? నేనన్నా, మరి నీకు వచ్చినాయి నువ్వు తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి ఇస్తావా అని అడిగిన. ఇయ్యను బ్రదర్, తింటా అన్నాడు. మరి తింటా అన్నప్పుడు ఏం చేయాలి బ్రదర్ అన్న? ఒక మనిషికి ఎన్ని కిలోలు వస్తాయి? నువ్వు ₹1 పెట్టి కొనుక్కుంటేనేమో ఏం తీయాల్సిన పని లేదు. ఏమైనా డబ్బులు కట్టి కొనుక్కుంటున్నారా? ఉట్టిగా వస్తున్నాయి.
మరి అన్ని తినడం ఎంతవరకు కరెక్ట్? మనం ఇది దేవుడు మనకి ఇస్తున్నప్పుడు దాంట్లోంచి మనం తీసే జ్ఞానం మనకు ఉండొద్దా? అన్నిట్లల్లో చేస్తాం కానీ రేషన్ బియ్యం మర్చిపోతారు చాలామంది. దొడ్డు బియ్యం వచ్చినప్పుడేమో ఎవరు తీసుకుపోయేది, వదిలేసేది. తెచ్చుకున్నా అవేమో అవి బట్టి ఆ గ్యారెలు సెకినాలు చేసుకునేది. కానీ ఇప్పుడు సన్న బియ్యం వచ్చేసరికి అందరు తెచ్చుకొని వండుకొని తింటున్నారు. మరి అది దేవుడు మనకి ఇచ్చినట్లా? ఇట్లా నేను ఎన్నో చూసుకుంటూ పోవాలి. మనం ఎంత అలర్ట్గా ఉండాలనో దేవునికి ఇచ్చే విషయంలో చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఏంది బ్రదర్ అనొచ్చు. ప్రవక్త అన్నాడు, అబ్రహాము కుమారుడైన యాకోబు కుమారుడు లేవి దశంభాగం తీసుకుంటున్నాడు. అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు లేవి అబ్రహాము యొక్క నడుములో ఉన్నప్పుడు అబ్రహాము ద్వారా దశంభాగాలు ఇచ్చాడట. బైబిల్ చెప్తాంది అట్లా. కనుక ప్రవక్త ఏమన్నాడంటే, ఈరోజు నీవు దేవునికి ఇచ్చే ఈ దశంభాగాల వల్ల ఆ వచ్చే ఆశీర్వాదాలు నీ ముని మనవని వీనికి వస్తాయన్నాడు ఆయన. చాలా అద్భుతమైన కార్యాలు ప్రవక్త చెప్పాడు. పరిశుద్ధాత్మ యొక్క బాప్సం పారాగ్రాఫ్ నంబర్ 60లో ఏమంటున్నాడంటే, రేపటి రోజు అనేది వస్తే మరియు నీకు ముని మనవడు వచ్చినట్లయితే ఈరోజు నువ్వు చేసిన క్రియలు అప్పుడు అతడు ఎలా ఉంటాడో నిర్ణయిస్తాయి అంటున్నాడు ఆయన. ఎందుకనగా మనం బైబిల్లో చదువుతాం, రాజులను జయించి తిరిగి వస్తున్న అబ్రహామును మెల్కీసెదెకు కలుసుకున్నప్పుడు పితరుడైన అబ్రహాము ఆయనకు దశమాంశమును తాను కలిగి ఉన్న దాంట్లో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి మాత్రమే దశంభాగం స్వీకరించగలిగిన వాడు ఆయనని చెప్పాడు కదా. దశంభాగం స్వీకరించిన లేవి అబ్రహాం యొక్క నడుములో ఉండగానే దశమ భాగములు చెల్లించాడని ఆయన అన్నాడు. అంటే అబ్రహాం యొక్క ముని మనుమడు అబ్రహాము దశంభాగాలు ఇచ్చాడంటే, అబ్రహాం యొక్క ముని మనుమడు అబ్రహాము నడుములో ఉండి అబ్రహాము చేతుల ద్వారా దశంభాగాలు ఇచ్చాడు ఆయన. కనుక లేవి దీవించబడ్డాడు. కనుక ఈరోజు నీవు చేసే ఈ క్రియలు నీ ముని మనవన్ని ప్రభావితం చేస్తాయట. అతడు ఎట్లుంటాడో నిర్ణయిస్తాయట. దీవెనలు నీకే కాదు, ఇక్కడ నీ మనవన్లకు ఉంటాయి అవి దీవెనలు. ఇది మనకు తెలియకుండా ఏం చేస్తామంటే, దేవునికి ఇవ్వకుండా పిల్లలను బాగా చదివియాలి, మంచి పెళ్లి చేయాలి, మంచి డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి అని ఖర్చంతా ఈడ పెడతాం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రాక భర్త కొట్టి ఎలగొట్టి డబ్బులు తీసుకురా అని చెప్పి ఈ నష్టాలన్నీ వాళ్ళకి తెలుస్తలేవు. కానీ నువ్వు దేవునికి ఇచ్చే కొద్దిలో నీ ముని మనవడు దీవించబడుతున్నాడు. ప్రవక్త అన్నాడు, మీ పాపాలు మీ పిల్లలపైకి వస్తే మీ ఆశీర్వాదాల సంగతి ఏందని కూడా ప్రశ్నించాడు ఆయన. అవన్నీ నా దగ్గర కోడ్స్ ఉన్నాయి ఇప్పుడు. కనుక నువ్వు చేసే ప్రతి కార్యం వెనకాల దీవెనలు నీ పిల్లలపైన నీ మనవలపైన ఉంటాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎదగాలి. ఎట్లా ఎదగాలంటే, ఏ స్థితిలో ఎదగాలంటే, నీకు సమస్యలన్నీ ఉన్నాయాడ, ఈఎంఐలు, అప్పులు, అనారోగ్యాలు అన్నీ ఉన్నప్పుడు నీ దశంభాగం తీసి దేవునికి ఇవ్వగలిగిన ధైర్యం కలిగిన వ్యక్తిలాగా ఎదగాలి నువ్వు. ఎన్నో ఉన్నాయి కానీ అన్నీ చెప్తే బాగుండదు. మళ్ళీ ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు, టైం కూడా లేదు మనకు. ఇంకొక చిన్న కార్యం చెప్పి నేను ముగిస్తా. దశంభాగాలు అయిపోయింది.
కానుకలు ఎట్లా ఇవ్వాలన్నా కూడా చాలామందికి తెలియదు. ఏంటి కానుకలు ఎట్లా ఇవ్వాలన్నా కూడా చాలామందికి తెలియదు. జస్ట్ 5-10 మినిట్స్లో క్లోజ్ చేసేస్తా, 5 నిమిషాలు. మనం కానుకలు వేసేటప్పుడు ఏం చేస్తుంటామంటే, కరెక్ట్గా చర్చికి వచ్చినాక జేబులో ఎంత ఉందో చూసి 500 రూపాయల నోట్లు ఉంటాయి, 200 ఉంటాయి, 100 రూపాయలు ఉంటాయి, 10 రూపాయల నోటు కూడా ఉంటుంది. 5 రూపాయల నోట్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి. నోట్లు ఉన్నాయా? లేవు కదా, రైట్. 10 రూపాయల నోటు ఉంటుంది. మెల్లగా ఈ 10 రూపాయల నోటు మెల్లగా తీసి మళ్ళీ ఇక్కడే చూసుకొని మెల్లగా తీసుకుపోయి దాంట్లో వేసేస్తాం. కొందరైతే ఇది మంచిదా చినిగిపోయిందో చూసి చినిగిపోయింది వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మీరన్నీ చెప్తలేను, అట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నా. ఈ 10 రూపాయలు తీసుకుపోయి ఆడేస్తారు. కొందరు పైసలన్నీ ఇంటికానే మరిచి వచ్చి ఇడికి వచ్చినాక కానుకలు వడదాన్ని లేవండి అనేసరికి జేబులు చూస్తా అంటారు. ఏం లేకపోతే పక్కన నడతారు. 10 రూపాయలు ఇవ్వవా, నీకు ఇంటికి పోయి నాకు ఇస్తా అని తీసుకొని వేస్తారు. కొందరు ఏం చేస్తారు తెలుసా, ఏముండవు, ఉట్టిదే చెయ్యి ఇట్లా పట్టుకొని వచ్చి వేసినట్టు చేస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉట్టి చెయ్యే, ఎందుకంటే ఈయన వేయలేదనుకో అందరు చూస్తారు కదా, వేసినట్లు అది ఒక మోసం, ఉట్టిదే అందులో వేసేస్తారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. కానుకలు ఎట్లా ఇవ్వాలి అనేది చాలామందికి తెలియదు అసలు. ఒక 2 లేఖనాలు చదివి నేను దాన్ని చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి ఎస్ 7వ వచనం చదువుదాం. సణుగు కొనకయు బలవంతముగా. అధ్యాయం మొత్తం కానుకల గురించే ఉంది, బట్ ఒక లేఖనాన్ని చదువుతున్నాను. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని ప్రేమించును. ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. హృదయములో నిశ్చయించుకున్న ప్రకారంగా ఇయ్యాలి. రైట్. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా ఇయ్యాలి అనేది ఒకటి. ఉదాహరణకు మనం వారానికి 100 రూపాయలు ఇస్తాం అని నిశ్చయించుకున్నాం అనుకో, ఇక ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా మనం ఇస్తుంటాం. వారానికి 100 రూపాయలు ఇది నిశ్చయించుకున్నాం కనుక, ఈరోజు నీకు నెలకు 10,000 ఆదాయం ఉంది. ఈ ఆదాయం ఉన్నప్పుడు నీవు నిశ్చయించుకున్నది వారానికి 100 రూపాయలు అనుకున్నావు కనుక 100 రూపాయలు ఇస్తుంటావు, కానుకేస్తావు. చాలామంది పిల్లలకు కానుకలేసేది కూడా నేర్పియరు. పిల్లలకు కూడా కానుకలేసేది నేర్పియాలి మనం. హల్లెలూయా. అయితే 1000 రూపాయల ఆదాయం ఉన్నప్పుడు 100 రూపాయలు ఇస్తున్నావు కానుకలు. నీకు 1,00,000 రూపాయల ఆదాయం వచ్చినప్పుడు కూడా నీవు మళ్ళీ అదే 100 ఇస్తావు. కానీ బైబిల్లో ఏముంది తెలుసా, నువ్వు నిశ్చయించుకున్నావు, ఓకే బాగుంది, నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు మళ్ళా కొలవబడుతుందని రాయబడింది. నువ్వు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలతోనే కొలవబడుతుంది. 100 రూపాయలు ఇస్తే ఆ లెక్కనే ఉంటుంది నీకు. మనం ఎవరికన్నా ఏదన్నా ధాన్యం కొలిస్తే మళ్ళీ ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మళ్ళీ కొలిసి పెడతారు మనకు. అయితే ఓకే, నిశ్చయించుకోవడం అనేది బాగుంది. ఇంకొక మాట ఉంది,
ఈ మాటను కూడా చూద్దాం ఒకసారి. ఎస్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. తాను వర్ధిల్లిన కొలది నిశ్చయించుకోవడం ఒకటి, వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నిశ్చయించుకోవడం ఒకటి, రెండవది వర్ధిల్లిన కొలది అనింది. ఈ వర్ధిల్లిన కొలది నీవు ఇచ్చేది ఎట్లా? అయితే చాలామందికి ఈ విషయాలు తెలియవు. దీన్ని మనకు నేర్పించింది ఎవరంటే మన కాల ప్రవక్త విలియం బ్రెన్నాం గారు. హల్లెలూయా. అందరు దీవించబడ్డారండి. మరి మీరు దీవించబడితే దేవునికి మహిమ చెల్లిద్దామా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుని నామానికి స్తుతి మహిమకరుడు గాక. మరి నిజంగా దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడి ఉన్నాడు. మరి నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ఈ రోజు నుంచి మరి ఖచ్చితంగా నా కానుకలు ఇంకా ఎక్కువ దేవునికి ఇవ్వాలని. హల్లెలూయా. మరి దేవుడు నిశ్చయంగా మరి దైవజనుల్ని మన మధ్యలోకి ఆహ్వానిస్తున్నామంటే దేవుడు అతనిలో ఏదో ఒకటి పెట్టే ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మరి మనము ఏదైతే ప్రార్థన చేస్తామో దేవుడు దాన్ని ఖచ్చితంగా వింటాడు ఆయన. ఎంతమంది నమ్మారు ఈరోజు? ప్రభువా, మేము ఏదైతే ప్రార్థించామో అదే మాకు నువ్వు ఇచ్చి ఉన్నావు. కాబట్టి ఈరోజు ఇప్పుడు పాస్టర్ ఎట్లా ఉండాలంటే, మరి మన మధ్యలోకి వచ్చిన ఏమంటారు గెస్ట్ పాస్టర్ ఎట్లా ఉండాలంటే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి, హిమాలయాల పర్వతాలపైకి తీసుకెళ్ళి ఆంచి దోసేయాలి. కానీ దైవజనులు మనల్ని అట్లా చేయకుండా మన ఏర్లు లోతుగా పోయేటట్లుగా, నిజమేనా? పైకి వెళ్ళే మార్గం కింది నుండి అని ప్రవక్త అన్నాడు. మరి నిశ్చయంగా ఈరోజు నేను చాలా కార్యాలు నేర్చుకున్నాను. మరి మీరు కూడా దీవించబడ్డారని నేను అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా మరి మన ప్రవక్త దేవుని యొక్క ప్రతి వాక్యాన్ని ఆయన చేసి క్రీస్తు యొక్క సారూప్యంలోకి మార్చబడ్డాడు ఆయన. మరి మనం కూడా ఇక్కడ ఎందుకున్నాం? ప్రవక్త యొక్క సారూప్యంలోకి మనం రావడానికి. మరి ఏ విధంగా క్రీస్తు యొక్క సారూప్యము ధరించాలో దేవుడు ప్రవక్తను ముందు పెట్టి మనకు ఆయన చూపించాడు ఆయన. నిజమేనా అండి? అందరు ఆమేనంటారా? హల్లెలూయా. మరి కాబట్టి నేను అనుకున్నాను, చర్చిలో ఇక నుంచి దశమభాగం గురించి బోధించడమే వద్దనుకున్నాను నేను. ఎందుకంటే ఆ డబ్బుల గురించి అది వద్దది ఎవరు ఇవ్వకపోయినా బాధ లేదు. కానీ దేవుడు ఏదైతే వద్దనుకున్నామో దేవుడు దాన్నే మరలా తీసుకొచ్చి మరలా దైవజనుల ద్వారా మరి ఈ విధంగా వర్తమానం వస్తుందని నేను అసలు ఊహించలేదు. కానీ దేవుడు మరి ఆయన ఖచ్చితంగా తన యొక్క ఉద్దేశాన్ని తన బిడ్డలకు ఆయన ఇచ్చే తీరుతాడు. ఆయన మనం ఏదైతే వద్దనుకుంటామో దేవుడు దాన్నే ఇస్తాడు. నిజమే, నమ్ముతున్నారా? మరి ఈ కార్యాలని దేవుడు ఈరోజు దైవజనుని ఆసరాగా చేసుకొని మరి మనతో మాట్లాడిన ప్రతి మాట చాలా అమూల్యమైనది. మరి ప్రవక్త మరి దశంభా గురించి కూడా ఆయన అన్ని విషయాలు అన్ని వర్తమానాలు చెప్పాడు ఆయన. మరి అవన్నీ ఎందుకు చెప్పాడంటే మనం దాన్ని ఖచ్చితంగా చేయాలని. హల్లెలూయా. మన యొక్క ఆశీర్వాదం అక్కడే దాగబడి ఉన్నది. మరి మన యొక్క ఆశీర్వాదం మన పిల్లల నుంచి వారి పిల్లలకు
ఆ విధంగా అది తరతరాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు నువ్వు దొంగగా ఉంటే ఆ దొంగ ఆ యొక్క శాపం నీ కుమారునికి పైకి వెళ్తుంది. ఆ విధంగా ఆ కుమారుడి నుంచి ఆ కుమారుడి పైకి వెళ్తుంది. ఎందుకంటే మునిమన వరకు వెళుతున్నదని అంటే చూడండి, ఆశీర్వాదం ఆ విధంగా వెళ్ళినట్లయితే శాపం కూడా అదే విధంగా వెళ్తూ ఉంటుంది. నిజమేనా? మరి నిశ్చయంగా దేవుడు దైవజనులను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నిజంగా మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన అద్భుతమైన దినమని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో మరి చక్కటి వర్తమానం అందించిన దైవజనులకు మరి మరొకసారి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు అతని హృదయంలో ఏదైతే పెట్టాడో అదే మనతో పంచుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.